are going to start a new subject, that is a design and drawing of reinforced cement concrete. So I think this is the first video for you. Until now, no video has been recorded for this subject. So basically it is a problematic subject. That means solutions and solving nature type of problems is very much in this kind of subject. So that's why for introduction I want to present the PPT slides, and later on we will discuss the problems moving further. Okay, so reinforced cement concrete. So first of all we will see the model paper, how we are going to be asked in the examination. That means what is the exam pattern basically. So for suppose the total marks are for 70, there will be two parts, part A and part B. Part A లో 2 questions ఇస్తారు, సో 1 question రాయాల్సి వస్తుంది. సో 1 question carries 28 marks. అండ్ పార్ట్ బిలో 5 questions ఇస్తారు, ఆ 5లో 3 questions రాయాలి. ఆ 3 questions మొత్తం ప్రాబ్లమాటికే ఉంటాయని చెప్పేసి ఏం లేదు, ప్రాబ్లమాటిక్ ఉంటాయి, థియరిటికల్ ఉంటాయి. సో ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 14 మార్క్స్. ఆ 14 మార్క్స్కి తగ్గట్టుగా మనకి సొల్యూషన్ అనేది ఉండడం జరుగుతుంది ఆ ప్రాబ్లంలో. 28 మార్క్స్ ఇక్కడ ఎందుకంటే దీని యొక్క సొల్యూషన్ చాలా ఎక్కువగా ఉంటుంది, డ్రాయింగ్ కూడా గీయాల్సి వస్తుంది. బట్ ఇక్కడ డ్రాయింగ్ గీస్తే అంటే కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చేసి డ్రాయింగ్కి రిలేటెడ్ ఉంటాయి, కొన్ని ఉండకపోవచ్చు. ఒకవేళ డ్రాయింగ్ ఉంటే దాంట్లో సొల్యూషన్ చాలా తక్కువగా ఉంటుంది, ఓకేనా. ఒకవేళ డ్రాయింగ్ లేకపోతే సొల్యూషన్ ఒక మీడియం సైజులో ఉంటుంది. అండ్ ఆల్సో మోడల్ theory subjects, theoretical concepts also will be asked in our examination. So that's why we should be prepared for both theory and problems in this subject. So basically this is how the exam pattern will be for you in the examination. So 28 marks in part A and 42 marks in part B, totally 70 marks. And next, coming to reinforced cement concrete, design and drawing of reinforced cement concrete. This is what the subject name is. So you all know what is design and what is drawing. డిజైన్ అంటే ఒక ఇంజనీర్ చేసేది, ఒక అక్యురేట్ వర్క్ని చెప్తారు. అంటే ఏదైనా మన వర్క్ ఎగ్జిక్యూట్ చేస్తే అది పర్ఫెక్ట్ అండ్ ప్లానింగ్తో ఏదైనా మనం ఎగ్జిక్యూట్ చేస్తే దాన్ని డిజైనింగ్ అంటారు బేసిక్గా. అంటే ఇప్పుడు మన బిల్డింగ్ ఉంది, దాంట్లో మనం ఎంత కాంక్రీట్ యూస్ చేయాలి, ఎంత స్టీల్ యూస్ చేయాలి, ఎంత మనము వేరే వేరే మెటీరియల్స్ స్టోన్స్ యూస్ చేయాలి. సో ఇదంతా ఏంటంటే డిజైన్ కిందకు వస్తుంది. ఒక ఇల్లిటరేట్ ఏం చేస్తాడంటే అతను బేసికల్గా అజంప్షన్ పైన ఒక అంచనాతో వేస్తాడు. ఇంజనీర్ ఏంటంటే పర్ఫెక్ట్గా ఎకనామికల్గా డిజైన్ చేస్తాడు, దానివల్ల అతనికి ఎకనామికల్లో అవుతుంది అండ్ యాజ్ వెల్ యాజ్ అది లాంగ్ లాస్టింగ్ అండ్ డ్యూరబిలిటీని కూడా ఇస్తుంది, అటువంటి టైప్ ఆఫ్ స్ట్రక్చర్. సో reinforced cement concrete basically, what is reinforced cement concrete means a composite mixture of concrete and steel. ఓకేనా. కాంపోజిట్ అంటే జనరల్లీ కాంపోజిట్స్ అని చెప్పేసి అంటారు కదా, సో డిఫరెంట్ పార్ట్స్ దాంట్లో కంటైన్ అయ్యి ఉండేవి. ఇప్పుడు ఈ reinforced cement concreteలో ఏమున్నాయి డిఫరెంట్ పార్ట్స్, ఒకటి కాంక్రీట్ ఉంది, ఒకటి స్టీల్. ఓకే, కాంక్రీట్తో పాటు ఎప్పుడైతే స్టీల్ని ఉంచుతామో, మిక్స్ చేస్తామో, కాంపోజిట్ మిక్స్చర్గా మనం ప్లేస్ చేస్తామో, అటువంటి టైప్ ఆఫ్ సిమెంట్ కాంక్రీట్ని reinforced cement concrete అని చెప్పేసి అంటారు. ఇన్ షార్ట్ ఆర్సీసీ అని చెప్పేసి అంటారు. ఓకే, నెక్స్ట్. ఓకే, సమ్ ఇంపార్టెంట్ కోడ్స్ ఉన్నాయి మన ఆర్సీసీకి సంబంధించి. కోడల్ ప్రొవిజన్ ఏంటంటే IS 456/2000. ఇది ఈ IS 45 దీనికంటే ముందు కూడా కొన్ని ఇండియన్ స్టాండర్డ్ కోడ్స్ ఉండేవి. బట్ ఈ IS 456/2000 ఏంటంటే ఆఫ్టర్ ఆల్ అమెండ్మెంట్స్ దట్ హ్యావ్ బీన్ డన్, ఇట్ ఈస్ ఫైనలైజ్డ్ ఇన్ 2000 అనమాట. 2000, ఈ 2000 అనేది ఇక్కడ ఇయర్ రిప్రజెంట్ చేస్తుంది. ఓకే, అండ్ ఈ IS 456, IS రిఫర్స్ టు ఇండియన్ స్టాండర్డ్స్. ఓకేనా. ఆ ఇండియన్ స్టాండర్డ్స్లో 456th ఇండియన్ స్టాండర్డ్ అనమాట. సో అది 2000లో ఎస్టాబ్లిష్ అయింది, బేసికల్గా కన్వే చేయడం జరిగింది కాబట్టి IS 456/2000 దాని యొక్క పేరు. ఇక మిగతా మెటీరియల్స్కి మనం యూస్ చేసే కోడల్ ప్రొవిజన్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. స్టీల్కి అయితే IS 800/2007 అండ్ ప్రీ స్ట్రెస్డ్ కాంక్రీట్ అయితే IS 1343, డిజైన్ మిక్స్ ఓకే 10,262, ఫైర్ అండ్ కోర్స్ అగ్రిగేట్స్కి IS 383 అండ్ డిజైన్ లోడ్ ఫర్ బిల్డింగ్స్ అండ్ స్ట్రక్చర్స్కి IS 875. అండ్ నెక్స్ట్, కమింగ్ టు సిమెంట్ కాంక్రీట్, reinforced cement concrete అని చెప్పేసి మన డెఫినేషన్ తెలుసుకున్నాం. ఏంది సిమెంట్ కాంక్రీట్ అండ్ స్టీల్
ఏదైనా కాంపోజిట్ మిక్స్చర్గా ఫామ్ అయితే దాన్ని రైన్ఫోర్స్డ్ సిమెంట్ కాంక్రీట్ అని చెప్పాను. బట్ వాట్ ఈస్ సిమెంట్ కాంక్రీట్? బేసికల్లీ సిమెంట్ కాంక్రీట్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ఎ మిక్స్చర్ ఆఫ్ సిమెంట్, శాండ్ అండ్ అగ్రిగేట్స్. ఈ మూడు ప్రపోర్షన్స్ దేంట్లో అయితే ఉంటాయి దాన్ని బేసికల్లీ సిమెంట్ కాంక్రీట్ అని అంటాము. ఇన్ అడిషన్ టు దట్ ఇవి కూడా ఉండొచ్చు. ఇవి ఉన్నా కానీ ఈ ఇంగ్రీడియంట్స్ ఏవైతే, ఈ కాన్స్టిట్యూన్స్ ఏవైతే ఇక్కడ రైట్ సైడ్ మనకి మెన్షన్ చేస్తున్నాయో ఇవి ఉన్నా కానీ అది సిమెంట్ కాంక్రీటే అవుతుంది. సో బేసికల్లీ ఇదేంటంటే సిమెంట్, శాండ్, అగ్రిగేట్ ఆర్ ద పేరెంట్ మెటీరియల్స్. ఇవి లేకుండా అసలు దాన్ని సిమెంట్ కాంక్రీట్ అని అనలేము. ఓకేనా? వాటర్ కూడా. సో కోర్స్ అగ్రిగేట్స్ ఇక్కడ పిక్చర్ చూపించడం జరిగింది. కోర్స్ అగ్రిగేట్స్ అందరికీ తెలుసు, కంకర, సిమెంట్. ఫైన్ అగ్రిగేట్స్ అంటే ఇసుక, లేకపోతే ఏదైనా శాండ్. ఇప్పుడు శాండ్ ఉంది, దాని యొక్క సైజు నేను జియోటెక్నికల్ ఇంజనీరింగ్లో మనం చెప్పాం కదా, 4.75 నుంచి ఓకేనా 80 mm మధ్యలో ఉంటే దాన్ని శాండ్ అంటారు. ఓకే, 4.75 mm సీలో నుంచి ఏదైతే పాస్ అయిపోతుందో అది బేసికల్లీ ఫైన్గా ఉంటుంది కాబట్టి ఫైన్ అగ్రిగేట్స్ అంటారు. ఓకేనా? అడ్మిక్స్చర్స్ ఏంటంటే ఇవి ఇంకైనా ఎక్సెస్ స్ట్రెంగ్త్ మనకి ఎప్పుడైనా అవసరం ఉంటుంది, లేకపోతే ఇంకేదైనా ప్రాపర్టీ అవసరం ఉంది, లైక్ పర్మిబిలిటీ ఆర్ సీపేజ్ సంథింగ్. అప్పుడు ఏంటంటే సమ్ టైప్స్ ఆఫ్ అడ్మిక్సెస్ మనం యాడ్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ బేసిక్గా ఏం పిక్చర్ లేదు వాటికి. అడ్మిక్సెస్ ఏవైనా కావచ్చు కాబట్టి అడ్మిక్సెస్ చెప్పాను. సో ప్రాపర్టీస్, ఆ సిమెంట్ కాంక్రీట్ యొక్క ఒరిజినల్ ప్రాపర్టీస్ని ఇంప్రూవ్ చేయడానికి మనం ఏం చేస్తామంటే అడ్మిక్సెస్ యాడ్ చేస్తాము. ఇది ఆప్షనల్ అనమాట. ఇది నెసెసిటీని బట్టి అడ్మిక్సెస్ యాడ్ చేసేది, ఇది కంపల్సరీ మెటీరియల్ కాదు. సో బేసికలీ వితౌట్ admixtures also cement concrete can be made, and also water of course for binding of all those cement coarse aggregates, fine aggregates, ఇవన్నిటి కోసం మనకి వాటర్ అనేది కావాలి. అండ్ ఆల్సో వాటర్లో వాయిడ్స్ ఉంటాయి కాబట్టి ఎయిర్. ఎయిర్కి ఏమి డయాగ్రామ్ ఉండదు కాబట్టి అలాగే ఒక ప్లెయిన్ డయాగ్రామ్ మెన్షన్ చేశాను. సో నెక్స్ట్ కమింగ్ టు సిమెంట్ కాంక్రీట్లో మళ్ళీ డెఫినేషన్ ఇక్కడ మెన్షన్ చేశాను. సో సిమెంట్, శాండ్, అగ్రిగేట్స్ ఓకేనా, ఈ మూడు కలిస్తే విత్ వాటర్ ఇన్ ఏ లిమిటెడ్ ప్రపోర్షన్. అది కూడా ఎక్సెస్ ఉన్నా కానీ వాటర్ ఏమైపోతుంది, బ్లీడింగ్ కానీ సెగ్రిగేషన్ కానీ జరిగిపోతుంది. ఓకే, బ్లీడింగ్ సెగ్రిగేషన్ అనేది మీకు కాంక్రీట్ టెక్నాలజీలో మీకు డీటెయిల్గా రావడం జరుగుతుంది. అది మీకు 3-2 సెమిస్టర్లో ఈ కాంక్రీట్ టెక్నాలజీ ఉండబోతుంది. సో దాంట్లో మీరు డీటెయిల్గా తెలుసుకోవచ్చు. జనరల్లీ బ్లీడింగ్ అంటే ఏం లేదు, ఇప్పుడు ఎవరికైనా దెబ్బ తగిలితే ఏమవుతుంది, రక్తం కారితే బ్లీడింగ్ అంటాం కదా, సేమ్ అలాగే కాంక్రీట్లో ఎప్పుడైతే వాటర్ అనేది ఎక్సెస్ అయిపోతుందో, లేకపోతే వాటర్ అనేది సెపరేట్ అయిపోతుందో దాన్ని బ్లీడింగ్ అంటారు. ఒకవేళ సిమెంట్ కానీ ఏదైనా అగ్రిగేట్స్ కానీ ఆ వాటర్తో కలిసి ఫ్లో అయిపోతుంది అనుకోండి, అంటే మొత్తం మిక్స్లో నుంచి వేరైపోతుంది అనుకోండి, సో దాన్ని సెగ్రిగేషన్ అంటారు. ఓన్లీ వాటర్ సెపరేట్ అయిపోతుంది, దాన్ని బ్లీడింగ్ అని అంటారు. సో ద సిమెంట్ కాంక్రీట్ ఈజ్ మ్యానుఫ్యాక్చర్డ్ బై 2 ways. ఒకటి వచ్చేసి నామినల్ మిక్స్, ఒకటి వచ్చేసి డిజైన్ మిక్స్. నామినల్ మిక్స్ అంటే జనరల్లీ అంత యాక్యురసీ ఉండదు. బేసికల్లీ నామినల్ మిక్స్ అని అంటారు కదా, అంటే దాని యొక్క క్వాలిటీని మనం అంతా అజ్యూమ్ చేయమన్నమాట. జస్ట్ వర్క్ చేస్తున్నాం అంటే అక్కడ వర్క్ ఉంటే చాలు, పర్టికులర్ స్ట్రెంగ్త్ మనం అచీవ్ చేయాలి, దీన్ని పర్టికులర్ క్వాలిటీ ఉంచాలి, పర్టికులర్ స్కిల్డ్ పీపులే దీన్ని చేయాలి అని చెప్పేసి ఏం లేదనమాట. ఒక రఫ్ వర్క్ అని చెప్పొచ్చు ఒక నామినల్ మిక్స్ కాంక్రీట్ అంటే. అండ్ డిజైన్ మిక్స్ ఇట్ ఈజ్ రిలేటెడ్ టు ఇంజనీరింగ్. సో యాక్యురసీ అనేది దీంట్లో కంపల్సరీగా ఉండాలి, క్వాలిటీ అండ్ స్ట్రెంగ్త్ని మెయింటైన్ చేయాలి. సో ఈ రెండు బేసికల్లీ డిఫరెన్సెస్ బిట్వీన్ నామినల్ అండ్ డిజైన్ మిక్స్ కాంక్రీట్స్. సో నామినల్ మిక్స్ కాంక్రీట్స్ ఇప్పుడు నేను చెప్పాను కదా, క్వాలిటీ కంట్రోల్ ఈజ్ సాక్రిఫైస్డ్. క్వాలిటీ కంట్రోల్ అనేది అంత ధ్యానంలో ఉంచుకొని చేయరనమాట. సో హార్డ్ టు డిటర్మైన్ ద అజ్యూరెన్స్ ఆఫ్ క్వాలిటీ అండ్ స్ట్రెంగ్త్ ఆఫ్ ద కాంక్రీట్. సో క్వాలిటీని అండ్ స్ట్రెంగ్త్ని అజ్యూర్ చేయడం ఒక హార్డ్ థింగ్ అనమాట, కరెస్పాండింగ్ టు ద డిజైన్ స్ట్రెంగ్త్తో కంపేర్ చేస్తే క్వాలిటీ అండ్ స్ట్రెంగ్త్ ఏంటంటే దీంట్లో ఎన్ష్యూర్ చేయలేము, దీంట్లో నామినల్ మిక్స్లో. ఓకే, డిజైర్ స్ట్రెంగ్త్ అచీవ్ అవుతుంది. డిజైర్ స్ట్రెంగ్త్ అంటే ఏంది, ఏదైతే స్ట్రెంగ్త్ మనం డిజైర్ చేస్తున్నామో దీంట్లో రావాలి అని చెప్పేసి మనము కోరుకుంటున్నాము. డిజైర్ అని చెప్పేసి అంటాం కదా, కోరికలు. సో ఏదైతే స్ట్రెంగ్త్ మనము కోరుకుంటున్నామో ఆ స్ట్రెంగ్త్కి కరెస్పాండింగ్ ఏంటంటే క్వాలిటీ స్ట్రెంగ్త్ వస్తుందని చెప్పేసి గ్యారంటీ లేదు. In a nominal mixed material for the concrete like cement, sand and aggregate is not placed under ideal conditions before mixing. Okay, ఎప్పుడైతే కాంక్రీట్ మనం ప్రిపేర్ చేయాలో అండ్ ఆ కాంక్రీట్ ప్రిపేర్ చేసే ముందు మనం ఏంటంటే వాటిలో ఉండే కాన్స్టిట్యూయెంట్స్ని ఐడియల్ కండిషన్స్లో ఉంచాలి. సో ఎక్కువ టెంపరేచర్ ఉండే ప్లేసెస్లో ఉంచకూడదు, తక్కువ టెంపరేచర్ ఉండే ప్లేసెస్లో కూడా మనం ఉంచకూడదు.
సో ఐడియల్ కండిషన్స్లో ఉంచాలన్నమాట. అంటే రైన్ఫాల్ జరగడం కానీ, లేకపోతే దానిపైన బై మీన్స్ ఆఫ్ సమ్ అదర్ బై సమ్ అదర్ మీన్స్ దానిపైన వాటర్ పడితే ఏమవుతుంది, ఆ మెటీరియల్ అంతా పడిపోతుంది. మెయిన్లీ స్టీల్లో ఏం జరుగుతుందంటే కరోషన్ జరుగుతుంది. కరోషన్ అంటే మీ అందరికి తెలుసు కదా, తుప్పు పట్టడం. సో దానివల్ల ఏమైపోతుంది, మెటీరియల్ అంతా చెడిపోతుంది. సో ఐడియల్ కండిషన్స్లో ఉంచాలి అని చెప్పేసి నామినల్ మిక్స్లో ఏమీ రూల్ లేదు, డిజైన్ మిక్స్లో ఉంచాలి. అది మీరు నెక్స్ట్ స్లైడ్లో చూస్తారు. సో స్కిల్డ్ వర్క్మ్యాన్షిప్ ఈజ్ ఆల్సో సాక్రిఫైస్ డ్యూ టు విచ్ రిక్వైర్డ్ స్ట్రెంగ్త్ ఈజ్ నాట్ అచీవ్డ్. ఓకేనా. వర్క్మ్యాన్షిప్, స్కిల్డ్ వర్క్మ్యాన్షిప్, స్కిల్డ్ లేబరే దీన్ని చేయాలని చెప్పేసి ఏం లేదు. సో ఎవరైనా దీన్ని రఫ్గా చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే ఎవరైనా చేస్తారనమాట. సో అటువంటి టైప్ ఆఫ్ మిక్స్ని నామినల్ మిక్స్ అంటారు. అండ్ బేసికల్లీ దీంట్లో గ్రేడ్స్కి అకార్డింగ్ ఏంటంటే ప్రపోర్షన్స్ క్లాసిఫై ఉంటాయి. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు M5 చూడండి. M అంటే మిక్స్, 5 అంటే దాని యొక్క క్యారెక్టరిస్టిక్ కంప్రెసివ్ స్ట్రెంగ్త్ అనమాట. ఒక 150/150 సైజ్ మోల్డ్ మీరు తీసుకున్నారనుకోండి, దాంట్లో మీరు కాంక్రీట్ ఫిల్ చేసుకున్నారు. దాని తర్వాత దానికి వచ్చిన స్ట్రెంగ్త్ ఏంటంటే, అంటే ఒక 100 శాంపిల్స్ తీసుకున్నారనుకోండి, 100 క్యూబ్స్ తీసుకున్నారు, 100 మోల్డ్స్ పైన మీరు క్యారెక్టరిస్టిక్ కంప్రెసివ్ స్ట్రెంగ్త్ కోసం చెక్ చేశారు. చెక్ చేస్తే మాకు 5% కంటే తక్కువగా ఏంటంటే రిజల్ట్స్ ఫాల్ చేయట్లేదు. 5 కంటే బిలో అదేంటంటే తక్కువ రావట్లేదు. 95% అబోవ్ ఏంటంటే 5 Nm/mm² పైన మనకు స్ట్రెంగ్త్ చూపిస్తుంది. అప్పుడు అది ఏ గ్రేడ్ ఆఫ్ కాంక్రీట్గా క్లాసిఫై అవుతుంది, M5గా క్లాసిఫై అవుతుంది. ఓకేనా. సో ఈ M5, M10, M15, M20 ఇవి ఎలా ప్రిపేర్ చేస్తామంటే మనం ముందే మెటీరియల్స్ ద్వారా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీరు చూడొచ్చు ప్రపోర్షన్ సిమెంట్, ఫైన్ అగ్రిగేట్, కోర్స్ అగ్రిగేట్. సో ఏదైతే ఫస్ట్ డిజిట్ ఉందో ఆ డిజిట్ వచ్చేసి సిమెంట్ని ఇండికేట్ చేస్తుంది. సెకండ్ డిజిట్ వచ్చేసి ఫైన్ అగ్రిగేట్, నథింగ్ బట్ శాండ్. మేజర్గా ఫైన్ అగ్రిగేట్ అంటే మనం శాండ్ ఇక్కడ యూస్ చేసేది. సో శాండ్. ఈ 10 అనేది కోర్స్ అగ్రిగేట్స్. దట్ మీన్స్ మీరు 1 kg ఆఫ్ సిమెంట్ తీసుకుంటే 5 kg ఆఫ్ శాండ్ కావాలి అండ్ 10 kgs ఆఫ్ కోర్స్ అగ్రిగేట్స్ కంకర్ అనేది కావాలి. సో M5కి ఇది దాని యొక్క రిక్వైర్మెంట్ అనమాట. అండ్ M10లో 1:3:6, M15లో 1:2:4 అండ్ M20లో 1:1.5:3. ఇంకో 2 కూడా ఉన్నాయి. M5 తర్వాత M7.5 కూడా ఒక గ్రేడ్ వస్తుంది. ఆ గ్రేడ్లో ఏంటంటే 1:4:8 వస్తుంది. సో 5:3 మధ్యలో లై చేస్తుంది. ఇక్కడ మీరు వాల్యూస్ అబ్జర్వ్ చేసినా కానీ ఒక సీక్వెంట్లోనే ఉన్నాయి చూడండి. ఇప్పుడు 5 ఉంది, దాని తక్కువగా 4 ఉంది, అంటే M7.5 ఇక్కడ మెన్షన్ చేయలేదు. దాని తర్వాత 4 వస్తుంది. సో 1:4:8 దాని యొక్క ప్రపోర్షన్. అండ్ దాని తర్వాత 1:3:6, 4 కంటే తక్కువ నెంబర్ 3, అండ్ 3 కంటే తక్కువ నెంబర్ 2, అండ్ 2 కంటే తక్కువ నెంబర్ 1.5. అండ్ M20 తర్వాత ఇంకో గ్రేడ్ కూడా వస్తుంది, M25. యాక్చువల్గా చాలా గ్రేడ్స్ ఆఫ్ కాంక్రీట్స్ ఉన్నాయి. దాంట్లో మెయిన్గా ఇవేంటంటే ఆర్డినరీ కేటగిరీ కింద ఫాలో అవుతాయి కాబట్టి ఇక్కడ నేను మెన్షన్ చేశాను. ఓకేనా. దాని యొక్క ప్రపోర్షన్ ఏంటంటే 1:1:2 దేనికి, M25కి. ఓకేనా. సో M25కి ఇక్కడ మెన్షన్ చేయలేదు, బట్ మీరు నోట్ చేసుకోండి 1:1:2. ఏంది 1 kg ఆఫ్ సిమెంట్, 1 kg ఆఫ్ శాండ్ అండ్ 2 kgs ఆఫ్ కోర్స్ అగ్రిగేట్స్. ఇది వీటి యొక్క ప్రపోర్షన్ మనకి ఏ గ్రేడ్ ఆఫ్ కాంక్రీట్ రిప్రజెంట్ చేస్తుంది, M25. ఓకేనా. సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఇది థర్డ్ డిజిట్ ఏదైతే ఉందో, ఈ థర్డ్ డిజిట్ వచ్చేసి సెకండ్ డిజిట్ని 2 times మల్టిప్లై చేయడం ద్వారా వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూడండి కావాలంటే. సో బేసికల్లీ ఇవి మేము కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి మనకి ఇంపార్టెంట్ అనమాట ఈ ప్రపోర్షన్స్ అనేవి. ఏదైనా ఎగ్జామ్లో మనకు M15 గ్రేడ్ ఆఫ్ కాంక్రీట్ ఎంత అని చెప్పేసి అడిగేవచ్చు. సో అప్పుడు మనకి మనం రఫ్లీ ఏంటంటే బట్టి వెళ్ళామనుకోండి మర్చిపోయే అవకాశం ఉంది. సో కొన్ని ట్రిక్స్ ద్వారా మనం రిమెంబర్ చేసుకుంటే ఎప్పటికీ గుర్తుంటాయి. సో 1:5:10, 5 into 2 times. ఓకేనా. అంటే ఎంతైతే ఫైన్ అగ్రిగేట్స్ ఉందో దానికి ట్వైస్ కోర్స్ అగ్రిగేట్స్ అవసరం ఉంటుంది. సో అలాగే M7.5 1:4:8 అవుతుంది. M10 1:3:6, M15 1:2:4. సో 2 2s 4, 3 2s 6, 1.5 2s 3 అండ్ 1 2s 2. అది M25లో 1:1:2 వస్తుందా. సో 1 2s 2. సో ఈ విధంగా సో ప్రతి చోట ఇది ట్వైస్ కానీ రావాలని రూల్ లేదు. ఇది జస్ట్ ఆర్డినరీ కాంక్రీట్లో మాత్రమే వర్క్ అవుతుంది. సో మీరు ఓకే నెక్స్ట్ స్లైడ్లో మీరు చూసినట్టయితే సో ఇక్కడ మనకి వాటి యొక్క గ్రూప్స్లో క్లాసిఫై చేసి ఇచ్చారు. ఓకేనా. సో M10, M15, M20 ఇవన్నీ ఆర్డినరీ కేటగిరీ కింద ఫాలో అవుతుంది. అండ్ M25 నుంచి M60 వరకు స్టాండర్డ్ కాంక్రీట్ అనమాట. M65 నుంచి M100 వరకు హై స్ట్రెంగ్త్ కాంక్రీట్. ఇంతకుముందు
స్టాండర్డ్ కాంక్రీట్ అంటే M55 వరకు ఉండేది. ఆఫ్టర్ ద అమెండ్మెంట్ దాంట్లో చేంజ్ చేసి M16 కూడా ఏందంటే స్టాండర్డ్ కాంక్రీట్ కేటగిరీలో దాన్ని ఇంక్లూడ్ చేశారు. అదర్వైజ్ హై స్ట్రెంగ్త్ కాంక్రీట్లో ఉండేది, బట్ స్టాండర్డ్ కాంక్రీట్లో ఇప్పుడు ఇంక్లూడ్ చేశారనమాట. సో దట్ ఈస్ వాట్ ఐ వాంట్ టు సే. ఓకే, కమింగ్ టు నౌ డిజైన్ మిక్స్ కాంక్రీట్. ఓకే, వాట్ ఈస్ ద డిజైన్ మిక్స్? ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ టు నామినల్ మిక్స్ అనమాట. ఇట్ ఈస్ ద ఐడియల్ మిక్స్ ఆఫ్ ద కాంక్రీట్ ఫర్ ఐడియల్ స్ట్రెంగ్త్. సో దాన్ని ప్లేసింగ్, బ్యాచింగ్, మిక్సింగ్, ట్రాన్స్పోర్టేషన్ అంతా ఏంటంటే ఒక సిస్టమేటిక్ వేలో ఉంటుంది. ఎక్కడ కూడా అంటే సాక్రిఫైసెస్ దాని క్వాలిటీని పట్టించుకోకుండా ఉండదన్నమాట, ఉండం. సో మెటీరియల్స్ యూజ్డ్ లైక్ సిమెంట్, శాండ్, అగ్రిగేట్స్ ఆర్ ఆల్వేస్ ప్లేస్డ్ అండర్ ఐడియల్ టెంపరేచర్ అండ్ ఐడియల్ హ్యూమిడిటీ. ఓకేనా? నామినల్ మిక్స్లో అయితే ఐడియల్ కండిషన్స్లో ఉండాలని చెప్పేసి ఏం లేదు. స్కిల్డ్ వర్క్మెన్షిప్ యూజ్డ్ టు అచీవ్ ద ఐడియల్ ప్రొపోర్షన్ ఆఫ్ ద మిక్స్. దాంట్లో అయితే స్కిల్డ్ వర్క్మెన్షిప్ అవసరం లేదు, దీంట్లో అయితే అవసరం ఉంది. స్కిల్డ్ వర్క్మెన్షిప్ కావాలి, స్కిల్డ్ లేబర్ కావాలి, అండ్ ఇంజనీర్స్ కూడా కావాలి ఇటువంటి టైప్ ఆఫ్ డిజైన్ మిక్స్కి. అండ్ డిజైన్ మిక్స్ కాంక్రీట్ ఈజ్ మ్యానుఫ్యాక్చర్డ్ ద నోడల్ ప్లేస్ కాల్డ్ బ్యాచింగ్ ప్లాంట్స్ ఉంటాయి అన్నమాట బేసిక్ కాంక్రీట్స్ని మ్యానుఫ్యాక్చర్ చేయడానికి. ఆ బ్యాచింగ్ ప్లాంట్స్లో ఏంటంటే ఒక సిస్టమేటిక్ వేలో జరుగుతూ ఉంటుంది. ఒకవేళ ఈ బ్యాచింగ్ ప్లాంట్స్ లేకుండా ఎక్కడైనా బయట వర్క్ చేస్తున్నాం అనుకోండి, ఎవరో అంటే జస్ట్ మిక్స్ చేస్తారు, సో అది నామినల్ మిక్స్ అవుతుంది. డిజైన్ మిక్స్ కోసం ఏంటంటే ఖచ్చితంగా ఏంటంటే స్కిల్డ్ వర్క్మెన్షిప్ ఉండాలి, అండ్ బ్యాచింగ్ ప్లాంట్స్లో అది జరుగుతూ ఉండాలి. బ్యాచింగ్ ఈజ్ నథింగ్ బట్ కరెక్ట్ ప్రపోర్షన్స్ వేసి మిక్స్ చేయడమే. ఆ సిమెంట్, శాండ్, అగ్రిగేట్స్, వాటర్ ఏదైతే ఉంటుందో కరెక్ట్ ప్రపోర్షన్లో ఉంచాలి. అండ్ వాటర్ని ఎంత కలపాలంటే అది వాటర్ ఇస్ టు సిమెంట్ రేషియోలో వస్తుంది. సో దానికి కూడా సర్టెన్ కోడ్స్ ఉన్నాయి, అవి కూడా నేను మీకు చూపిస్తాను. ఓకేనా? అండ్ దేర్ ఆఫ్టర్ ఇట్ ఈస్ ట్రాన్స్పోర్టెడ్ టు ద సైట్ త్రూ ట్రాన్సిట్ మిక్స్చర్. ఓకేనా? బ్యాచింగ్ ప్లాంట్లో ఈ కాంక్రీట్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాచింగ్ అనేది జరుగుతుంది. దాని తర్వాత ఎక్కడైతే మనం ప్లేస్ చేయాలో ఆ కాంక్రీట్ని ఆ సైట్కి, ఆ బ్యాచింగ్ ప్లాంట్ నుంచి ఆ సైట్కి ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. ఓకే, డ్యూరింగ్ ద ప్రాసెస్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ ద ఐడియల్ టెంపరేచర్ ఫర్ ద ఐడియల్ ప్రొపోర్షన్ మిక్స్ ఇస్ మెయింటైన్డ్. ఓకేనా? ఐడియల్ టెంపరేచర్ కూడా మెయింటైన్ చేయాలి. ఏదైతే ఐడియల్ ప్రొపోర్షన్ మిక్స్ ఉందో దాని యొక్క ఐడియల్ టెంపరేచర్ మెయింటైన్ చేయాలి ఖచ్చితంగా. అలా కాకుండా ఓవెన్లో పెట్టి తీసుకెళ్తామంటే కుదరదు, ఎందుకంటే అక్కడ ఓవెన్లో టెంపరేచర్ ఎక్కువైపోతుంది. ఈజ్ మెయింటైన్డ్ త్రూ అడ్మిక్సర్స్ లైక్ ప్లాస్టిసైజర్స్ అండ్ సూపర్ ప్లాస్టిసైజర్స్ విచ్ డు నాట్ ఆల్టర్ ద స్ట్రెంత్ ఆఫ్ ద మిక్స్ ప్రొపోర్షన్ ఆఫ్ కాంక్రీట్ బట్ డిలే ద సెట్టింగ్ టైమ్ ఆఫ్ ద కాంక్రీట్. ఓకేనా? స్ట్రెంగ్త్ అయితే స్ట్రెంగ్త్లో ఈ ప్లాస్టిసైజర్స్ ఏవైతే ఉంటాయో, అడ్మిక్సర్స్ లైక్ ప్లాస్టిసైజర్స్, సూపర్ ప్లాస్టిసైజర్స్ ఉంటాయో, ఓకేనా, అవేం చేస్తాయంటే స్ట్రెంగ్త్ని అయితే ఏమీ డిస్టర్బ్ చేయవు, బట్ వాటి యొక్క సెట్టింగ్ టైం ఏదైతే ఉంటుందో, అంటే సిమెంట్ త్వరగా సెట్ అయితేనే కదా హార్డ్ అయ్యేది, అండ్ హార్డ్ అయితేనే కదా మనకు స్టెబిలిటీని ఇచ్చేది. సో కాబట్టి సెట్టింగ్ టైం అనేది పెంచేస్తాయి అనమాట. హాఫ్ అన్ అవర్లో సెట్ అవ్వాల్సింది 2 hours, ఆ విధంగా సెట్టింగ్ టైంని పెంచేస్తాయి అనమాట. నెక్స్ట్ క్యారెక్టరిస్టిక్ కంప్రెసివ్ స్ట్రెంగ్త్. ఓకేనా? క్యారెక్టరిస్టిక్ కంప్రెసివ్ స్ట్రెంగ్త్ ఇందాక చెప్పాను కదా, 5% ఆఫ్ టెస్ట్ రిజల్ట్స్ ఒకవేళ కాంక్రీట్కి ఫాల్ చేయట్లేదు, ఏ నెంబర్ కంటే తక్కువగా ఫాల్ చేయట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను M10 గ్రేడ్ ఆఫ్ కాంక్రీట్ తీసుకున్నాను. M10 గ్రేడ్ ఆఫ్ కాంక్రీట్ 1:3:6 ప్రపోర్షన్తో నేను మిక్స్ చేసి 150/150 క్యూబ్ మోల్డ్స్లో నేను ప్లేస్ చేసి 28 డేస్ తర్వాత 28 డేస్ దాకా నేను క్యూరింగ్ ఉంచేసి దాని తర్వాత నేను వాటి యొక్క స్ట్రెంగ్త్ అనేది చెక్ చేశాను అనమాట యూటీఎం మిషన్ ద్వారా. ఇక్కడ వెనక కనిపిస్తుంది కదా, ఇదే యూటీఎం మిషన్ అనమాట. ఈ యూటీఎం మిషన్లో చెక్ చేసిన తర్వాత ఏదైతే 10 ఉందో, M10 అంటే 10 Nm² కదా, మిక్స్ ఫర్ 10 Nm². సో 10 కంటే తక్కువగా కొన్ని ఫాలో అవుతాయి అన్నమాట. ఆ కొన్ని 10 కంటే తక్కువగా ఉండేవి 5% కంటే ఎక్కువ ఉండకూడదు. ఓకేనా? ఐ హోప్ యూ అండర్స్టాండ్. 10 కంటే తక్కువగా ఉండేవి 5% కంటే ఎక్కువగా ఉండకూడదు. దట్ మీన్స్ ఇప్పుడు 100 శాంపిల్స్ తీసుకున్నారు, 100 క్యూబ్స్ చేశారు. 100 శాంపిల్స్ పైన మీరు కంప్రెసివ్ స్ట్రెంగ్త్ కండక్ట్ చేశారు. క్యారెక్టరిస్టిక్ కంప్రెసివ్ స్ట్రెంగ్త్ కోసం చెక్ చేస్తే మీకు వచ్చిన వాల్యూ 10, 10.1, 10.2, 10.3 ఈ విధంగా 10 అబోనే ఉంటాయి. బట్ కొన్ని వాల్యూస్ ఏం చేస్తున్నాయంటే 9, 8, 7 ఈ విధంగా ఫాలో అవుతున్నాయి అనమాట.
100లో 5 వాల్యూస్ ఈ విధంగా 10 కంటే తక్కువగా ఫాలో అవుతున్నాయి. మనకి డిజైర్డ్ గ్రేడ్ ఏది 10 గ్రేడ్ ఆఫ్ M10 గ్రేడ్ ఆఫ్ కాంక్రీట్. సో దాంట్లో ఏంటంటే 10 కంటే ఏవైతే వాల్యూస్ తక్కువ ఉన్నాయో అవి 5% కంటే ఎక్కువగా ఉండకూడదు. సో దట్ ఈస్ వాట్ క్యారెక్టరిస్టిక్ కంప్రెసివ్ స్ట్రెంగ్త్ మీన్స్. అండ్ మీన్ స్ట్రెంగ్త్ ఏంది 50% ఫాలో అవుతాయి, 50% పాస్ అవుతాయి. సో చెప్పాను కదా M10 గ్రేడ్ ఆఫ్ కాంక్రీట్ మనం తీసుకున్నట్టయితే 50% ఏంటంటే పాస్ అయిపోతాయి, అంటే 10 Nm/mm² కంటే కూడా ఎక్కువ వస్తాయి. లేకపోతే M25 గ్రేడ్ ఆఫ్ కాంక్రీట్ తీసుకున్నారు 25 కంటే ఎక్కువగా ఏంది 50% ఆఫ్ రిజల్ట్స్ పాస్ అవుతాయి, బట్ 50% ఆఫ్ రిజల్ట్స్ అనేవి ఫాలో అవుతాయి. సో దిస్ ఈస్ వాట్ మీన్ స్ట్రెంగ్త్ మీన్స్. కాన్ఫిడెన్స్ లిమిట్ అనేది ఒక మ్యాక్సిమం ప్రాబబిలిటీ అంటే తెలుసు కదా, ఛాన్సెస్ అనమాట. మ్యాక్సిమం ప్రాబబిలిటీ ఆఫ్ ఎ పర్టికులర్ టెస్ట్ రిజల్ట్ షెల్ బి విత్ ఇన్ ద రేంజ్ ఆఫ్ FM - 1.64 సిగ్మా టు FM ప్లస్ 1.64 సిగ్మా. అండర్స్టూడా? అంటే ఈ 2 వాల్యూస్ మధ్యలో లై చేయాలన్నమాట. FM - 1.64 సిగ్మా టు FM ప్లస్ 1.64 సిగ్మా మధ్యలోనే లై చేయాలి. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ మనకి మీన్ స్ట్రెంగ్త్ తెలుసు, దాని ద్వారా ఈ స్టాండర్డ్ డీవియేషన్ కూడా వాల్యూ తెలుసు అనుకోండి. సిగ్మా అంటే ఇక్కడ స్టాండర్డ్ డీవియేషన్ రెఫర్స్ టు ద మీన్ స్ట్రెంగ్త్ నుంచి ఎంత డీవియేట్ అవుతుంది మన వాల్యూ అనేది చెప్పేదే ఈ స్టాండర్డ్ డీవియేషన్ అనమాట. సో ఇక్కడ మీరు చూడొచ్చు FM దాని యొక్క ఫార్ములా వచ్చేసి FCK ప్లస్ 1.64 సిగ్మా. సో బేసికల్లీ ఒక గ్రాఫ్ తీసుకొని నెంబర్ ఆఫ్ టెస్ట్ మనం కండక్ట్ చేస్తాం కదా. సో 1, 2, 3, 4, 5 ఎన్ని నెంబర్ ఆఫ్ టెస్ట్ కండక్ట్ చేస్తే ఆ విధంగా మరి ఏంటంటే ఈ Y యాక్సిస్లో తీసుకుంటాం. అండ్ ఏ టెస్ట్ దగ్గర ఎంత స్ట్రెంగ్త్ వచ్చింది మనం చెప్పడానికి అంటే X యాక్సిస్లో తీసుకుంటాము. సో FCK FM ఆ విధంగా వరుసగా ఇక్కడ మనం తీసుకున్నట్టయితే ఒక మీన్ వాల్యూ అనేది ఉంటుంది అనమాట. సో మ్యాక్సిమం వాల్యూ దగ్గర మనకు మీన్ వాల్యూ వస్తుంది. ఓకేనా? ఆ మీన్ వాల్యూ దగ్గర మనం ఏం చేస్తామంటే FMగా డినోట్ చేస్తాం. సో చెప్పాను కదా 50% రిజల్ట్స్ అనేవి పాస్ అయిపోతే 50% రిజల్ట్స్ అనేవి ఫాలో అవుతాయి. సో అటువంటి టైప్ ఆఫ్ వాల్యూని, అటువంటి టైప్ ఆఫ్ స్ట్రెంగ్త్ని, అక్కడ వచ్చే స్ట్రెంగ్త్ని మనం మీన్ స్ట్రెంగ్త్ ఆఫ్ కాంక్రీట్ అని చెప్పేసి అంటాము. ఓకేనా? సో ఈ మీన్ స్ట్రెంగ్త్ ఎంత డీవియేట్ అవ్వచ్చు అంటే FCK = FM ± 1.64 సిగ్మా. ఈ సిగ్మా అనేది స్టాండర్డ్ డీవియేషన్ అంటే ఎంత మీన్ వాల్యూ నుంచి డీవియేట్ అవుతుందని చెప్పే ఒక టర్మే అనమాట. సో FMలో నుంచి 1.64 సిగ్మా తీసేస్తే ఎంత ఉంటుందో సో అంతా ఇటు సైడ్ పోతుంది, దాన్ని యాడ్ చేస్తే ఇటు సైడ్ పోతుంది. సో ఇక్కడ వరకు ఈ రేంజ్ వరకు ఏంటంటే దాని యొక్క కాన్ఫిడెన్స్ లిమిట్ అనమాట. సో ఓకే, యూజ్ చేయొచ్చు కాంక్రీట్ అని చెప్పేది కాన్ఫిడెన్స్ లిమిట్. సో దీన్ని ఎక్సీడ్ అయితే అంటే FM - 1.64 సిగ్మాకి ఇటు లెఫ్ట్ సైడ్ వెళ్ళిపోయినా కానీ FM ప్లస్ 1.64 సిగ్మాకి రైట్ సైడ్ వెళ్ళిపోయినా కానీ అప్పుడు ఏంటంటే కాన్ఫిడెన్స్ లిమిట్ని ఎక్సీడ్ చేసినట్టు, అటువంటి టైప్ ఆఫ్ కాంక్రీట్ మళ్ళీ యూజబుల్ కాదు. ఓకేనా? దిస్ ఇస్ వాట్ కాన్ఫిడెన్స్ లిమిట్ ఈస్, దిస్ ఇస్ వాట్ మీన్ స్ట్రెంగ్త్ అండ్ ప్రాబబిలిస్టిక్ కర్వ్ ఈస్ బేసికల్లీ యూ వాంట్ టు నో. Okay, coming to next term, Young's modulus of elasticity of concrete. Young's modulus of elasticity is nothing but modulus elasticity అని చెప్పేసి కూడా అంటారు. ఓకేనా? బేసికల్లీ మీరు స్ట్రెంగ్త్ ఆఫ్ మెటీరియల్స్ చదువుతున్నప్పుడు మీరు ఈ టర్మ్తో ఫెమిలియర్ అయి ఉంటారు. సో స్ట్రెస్ ఈజ్ ప్రపోర్షనల్ టు స్ట్రెయిన్ అని చెప్పేసి, విత్ ఇన్ ద ప్రపోర్షనాలిటీ లిమిట్ వాట్ స్ట్రెస్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు స్ట్రెయిన్. ఇప్పుడు ఆ ప్రపోర్షనాలిటీని మనం తీసేయడానికి ఏదైనా సమ్ కాన్స్టెంట్ టర్మ్ని ఉంచాలి. అంటే ప్రపోర్షనాలిటీ రిమూవ్ చేసి ఈక్వల్ టుని ఉంచడానికి మీరేం చేయాలి, ఏదైతే స్ట్రెయిన్ ఉందో దాన్ని ఒక కాన్స్టెంట్ టర్మ్తో మల్టిప్లై చేయాలి. ఆ కాన్స్టెంట్ టర్మ్నే ఇక్కడ చెప్పేది యంగ్స్ మాడ్యులస్, లేకపోతే మాడ్యులస్ ఎలాస్టిసిటీ. ఓకేనా? సో ఫర్ కాంక్రీట్ ఆ మాడ్యులస్ ఎలాస్టిసిటీ ఎంత అంటే 5000 √FCK. ఇది ఒక స్టాండర్డ్ ఫార్ములా అనమాట. దీన్ని బై హార్ట్ మీరు రిమెంబర్ చేసుకోవాలి. చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మనకు ఇది అడగడానికి అవకాశం ఉంటుంది. యంగ్స్ మాడ్యులస్ ఆఫ్ కాంక్రీట్, యంగ్స్ మాడ్యులస్ ఆఫ్ స్టీల్. ఓకేనా? యంగ్స్ మాడ్యులస్ ఆఫ్ స్టీల్ కూడా చెప్తాను, వచ్చే స్లైడ్స్లో చూపిస్తాను. ఓకే, ప్రజెంట్ యంగ్స్ మాడ్యులస్ ఆఫ్ కాంక్రీట్ వచ్చేసి 5000 √FCK. FCK అంటే క్యారెక్టరిస్టిక్ కంప్రెసివ్ స్ట్రెంగ్త్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు M25 గ్రేడ్ ఆఫ్ కాంక్రీట్ ఇచ్చేసి దాని యొక్క యంగ్స్ మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ కనుక్కోమని చెప్పేసి అన్నారు. సో మీరేం చేస్తారు, FCK అనేది క్యారెక్టరిస్టిక్ కంప్రెసివ్ స్ట్రెంగ్తే కదా.
ఓకేనా. సో M25 ఈ 25లో ఈ 25 ఏంది క్యారెక్టరిస్టిక్ కంప్రెసివ్ స్ట్రెంగ్త్. సో మీరు ఈ రూట్లో మీరు పుట్ చేస్తారు. సో దాని ద్వారా ఈసీ ఈజ్ ఈక్వల్ టు 5000 రూట్ 25 వస్తుంది. సో రూట్ 25 వాల్యూ 5, దాని ద్వారా 25,000 న్యూటన్ పర్ ఎంఎం స్క్వేర్. సో ఫర్ M25 గ్రేడ్ ఆఫ్ కాంక్రీట్ యంగ్స్ మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ ఈజ్ ఈక్వల్ టు 25,000 న్యూటన్ పర్ ఎంఎం స్క్వేర్. ఓకేనా, దిస్ ఈస్ ద పాయింట్ యూ హ్యావ్ టు రిమెంబర్. అండ్ కమింగ్ టు ఇందాక చెప్పాను కదా, వేరియస్ గ్రూప్స్గా క్లాసిఫై చేశారు. సో గ్రేడ్స్ ఆఫ్ కాంక్రీట్ని బట్టి గ్రూప్స్లో క్లాసిఫై చేశారు. ఆర్డినరీ, స్టాండర్డ్, హై స్ట్రెంగ్త్ కాంక్రీట్. సో M10 నుంచి M20 మధ్యలో ఉంటే దాన్ని ఆర్డినరీ టైప్ ఆఫ్ కాంక్రీట్ అంటారు. అండ్ స్టాండర్డ్ కాంక్రీట్ M25 నుంచి M60. ఓకేనా, హై స్ట్రెంగ్త్ కాంక్రీట్ కోసం M65 నుంచి M100 మధ్యలో ఉంటుంది. ఈ పక్కన థర్డ్ కాలంలో ఏదైతే మనకు డిస్ప్లే అయిందో అది ఏంటంటే ఈ క్యారెక్టరిస్టిక్ కంప్రెసివ్ స్ట్రెంగ్త్ అనమాట. 150 mm క్యూబ్స్ పైన మనము, ఓకేనా, 150 mm సైజ్ క్యూబ్స్ ఏదైతే ఉంటారో అంటే స్క్వేర్ షేప్లోనే ఉంటాయి కదా, 150 దాని యొక్క లెంగ్త్, దాని యొక్క బ్రెడ్త్, దాని యొక్క హైట్, అదే దాని యొక్క హైట్, దాని యొక్క బ్రెడ్త్ అంతా ఏంది 150 mm ఉంటుంది. సో అందుకే వాటిని క్యూబ్స్ అన్నారు, లేకపోతే క్యూబ్స్ అనేవాళ్ళు కాదు. సో ఇక్కడ ఉండే వాల్యూసే 10, 10, 15, 15, 20, 20. ఆబ్వియస్లీ ఇక్కడ ఉండే వాల్యూస్ మనకి క్యారెక్టరిస్టిక్ కంప్రెసివ్ స్ట్రెంగ్త్ రిప్రజెంట్ చేస్తారు. సో అదే ఇక్కడ మళ్ళీ థర్డ్ కాలంలో డిస్ప్లే చేస్తారు. ఇప్పుడు ద ఇంపార్టెంట్ పాయింట్ దట్ యూ హ్యావ్ టు నోట్ ఈస్ ద మినిమమ్ గ్రేడ్ ఆఫ్ కాంక్రీట్ దట్ వీ షుడ్ యూస్ ఫర్ ఆర్సీసీ. ఐఎస్ కోడ్ మనల్ని ఏం రికమెండ్ చేస్తుందంటే, ఒకవేళ మీరు ఆర్సీసీ ప్రిపేర్ చేయాలి అని చెప్పేసి అనుకుంటే మినిమం గ్రేడ్ ఆఫ్ సిమెంట్ కాంక్రీట్ మనం M20 ఉంచాల్సిందే. ఇప్పుడు మనం ఇందాక ఆర్డినరీ గ్రేడ్ ఆఫ్ కాంక్రీట్ చూసాం. సో ఆర్డినరీ కాంక్రీట్లో M10, M15, M5 దీనికి అంటే M20కి తక్కువగా ఏదైతే ఉంటుందో దాన్ని మనము ఆర్సీసీ వర్క్కి యూజ్ చేయలేము. సో దాంతో ఆర్సీసీ అనేది ప్రిపేర్ కాదనమాట. స్టీల్తో కంపల్సరీగా ఒక బైండింగ్ నేచర్ ఉండాలి అండ్ అలాగే సూటబుల్ స్ట్రెంగ్త్ని ఎగ్జిక్యూట్ చేయాలి అంటే అది ఖచ్చితంగా మినిమం M20 గ్రేడ్ ఆఫ్ కాంక్రీట్ అని చెప్పేసి అది యూజ్ చేయాలి మనం. ఇంకా దీనికంటే ఎక్కువ కూడా ఎంతైనా ఉండొచ్చు, M25, M30, M35, M40 ఇలా ఈ విధంగా పెంచుకుంటూ ఎంతైనా గ్రేడ్ మనం పెట్టచ్చు. బట్ M20 ఈజ్ కంపల్సరీ. M20 కంటే తక్కువగా మనం ఆర్సీసీలో యూజ్ చేయలేము. ఓకే, కమింగ్ టు యంగ్స్ మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ. ఓకేనా, స్ట్రెస్ని వై యాక్సిస్లో అండ్ స్ట్రెయిన్ని ఎక్స్ యాక్సిస్లో తీసుకుంటే ఈ విధంగా మనకు కర్వ్ అనేది రావడం జరుగుతుంది. ఓకేనా, ఆ కర్వ్ పైన మనం ఒక ట్యాంజెంట్ గీసేస్తే, ఓకేనా, దాన్ని మనం ఆ ట్యాంజెంట్ గీసిన ఏదైతే పాయింట్ ఎక్కడైతే కర్వ్ దగ్గర మీట్ అవుతుందో ఆ పాయింట్ నుంచి మన ఒరిజిన్ దాకా స్ట్రేట్ లైన్ డ్రా చేస్తే దాన్నే కార్డ్ అని చెప్పేసి అంటారు. సో బేసికల్లీ జస్ట్ తెలుసుకుంటే చాలు, అదంత ఇంపార్టెంట్ కాదు. ఓకేనా. సో యంగ్స్ మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ ఆఫ్ కాంక్రీట్ ఈజ్ ఆల్సో కాల్డ్ as యంగ్స్ మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ ఎట్ ఆరిజిన్. సో కాంక్రీట్ యొక్క ఈ ఏంది, కాంక్రీట్ యొక్క యంగ్స్ మాడ్యులస్ ఎంతంటే ఏదైతే ఆరిజిన్ దగ్గర ఉండే యంగ్స్ మాడ్యులస్ ఉందో అదే. సో దట్ వాల్యూ ఇస్ ఈసీ ఈజ్ ఈక్వల్ టు 5000 రూట్ ఎఫ్సికే. అండ్ అలాగే యంగ్స్ మాడ్యులస్తో పాటు ఇంకో టర్మ్ ఏమొస్తుందంటే సీకంట్ యంగ్స్ మాడ్యులస్ ఆఫ్ కాంక్రీట్. సో secant Young's modulus of elasticity of concrete slope of line joining any point with the origin. ఏదైతే స్లోప్ ఆఫ్ లైన్ ఉంటుందో ఆరిజిన్ దగ్గర ఉంటే ఏ పాయింట్ దగ్గర, ఓకేనా, ఆరిజిన్తో ఏ పాయింట్ నుంచి అయినా జాయిన్ చేసినా కానీ దాన్ని సీకంట్ యంగ్స్ మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ అని చెప్పేసి అంటారు. టాంజెంట్ యంగ్స్ మాడ్యులస్ అంటే స్లోప్ ఆఫ్ ద టాంజెంట్, ఏదైతే టాంజెంట్ డ్రా చేసామో దాని యొక్క స్లోప్ అనమాట. కర్వ్ అయినా ఏదైనా మనం టాంజెంట్ డ్రా చేసాం అనుకుంటే దాని యొక్క స్లోప్ని ఏ విధంగా dy/dxతో రిప్రజెంట్ చేస్తారు కదా. సో బేసికల్లీ అదే స్లోప్. ఆ స్లోప్ ఏదైతే ఉందో అదే టాంజెంట్. ఆ స్లోప్ దగ్గర మనకు ఎంతైతే వాల్యూ వస్తుందో అదే టాంజెంట్ యంగ్స్ మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ. ఒకవేళ ఆరిజిన్ దగ్గరకు వస్తే అది సీకంట్ యంగ్స్ మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ. నెక్స్ట్ కమింగ్ టు ఎఫెక్ట్ ఆఫ్ క్రీప్. ఓకే, ఈ ఎఫెక్ట్ ఆఫ్ క్రీప్ ఆఫ్ కాంక్రీట్ మీరు చూసినట్టే, క్రీప్ అంటే జనరల్గా ఏంది, ఏదైతే డెడ్ లోడ్స్ ఉంటాయి కదా, ఆ డెడ్ లోడ్స్ వల్ల ఏమవుతుందంటే వాటిలో పర్మనెంట్ డిఫార్మేషన్స్ అనేవి వచ్చేస్తాయి అనమాట. సో ద పర్మనెంట్ డిఫార్మేషన్ కమింగ్ విత్ రెస్పెక్ట్ టు ద కన్సిక్యూటివ్ లోడింగ్. ఇప్పుడు రైల్వేస్లో కూడా క్రీప్స్ అంటారు. రైల్వేస్ ఏదైతే
రైల్స్ ఉంటాయో, పట్టాలు ఉంటాయి కదా, దానిపైన ట్రైన్ అలాగే ఫర్ నెంబర్ ఆఫ్ డేస్ అక్కడే ట్రైన్ ఉండి ఆగిపోయింది అనుకోండి, సో ఏమవుతుంది, ఆ రైల్స్లో కూడా క్రీప్ అనేది వచ్చేస్తుంది, ఒక పర్మనెంట్ డిఫార్మేషన్ అనేది వచ్చేస్తుంది. ఓకేనా, అది మళ్ళీ వన్ టైప్ ఆఫ్ ఫెయిల్యూర్గా కన్సిడర్ చేస్తుంది. సో ఎప్పుడైతే లోడ్ పడుతుందో రైల్స్ పైన, అదేం చేయాలి, అప్పటికప్పుడే పాస్ అయ్యి వేరే పాయింట్లో వెళ్ళిపోవాలి. సో దానికి ఒక సర్టెన్ ఎలాస్టిక్ లిమిట్ ఉందనుకోండి, సో ఆ షేప్ డిఫార్మ్ అయినా కానీ మళ్ళీ లోడ్ రిమూవ్ చేసిన వెంటనే ఆ షేప్ని రీటైన్ చేసుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ విధంగా లోడ్ పడుతుంది, లోడ్ పడి ఆ రైల్స్ అనేవి ఈ విధంగా అయ్యాయి అనుకోండి, మళ్ళీ వన్స్ లోడ్ రిమూవ్ అవ్వగానే అది దాని ఒక ఒరిజినల్ షేప్లో వచ్చేస్తుంది. సో క్రీప్ ఏంటంటే, ఇక్కడ నా హ్యాండ్స్ని మీరు అబ్జర్వ్ చేస్తుంటే, ఈ క్రీప్ రిఫర్స్ టు whenever the load is incurred on that material, what happens, the rail will bend or the rail will deform, rail will subjected to deformation. ఓకేనా, ఆ రైల్ అనేది డిఫార్మేషన్కి సబ్జెక్ట్ అవుతుంది. సో ఇంకా లోడ్ అనేది అక్కడ రిమూవ్ కావట్లేదు, అలాగే కన్సిక్యూటివ్ అలాగే ఉంటుంది దానిపైన, లేకపోతే కన్సిక్యూటివ్ పడుతుంది, లేకపోతే కాన్స్టెంట్గా ఉంటుంది, అలాగే ఉంటుంది. సో ఆ డిఫార్మేషన్ అనేది ఫర్ సమ్ టైమ్ ఏమవుతుంది, ఆ లోడ్ రిమూవ్ అయినా కానీ ఇలాగే ఉండిపోతుంది, మళ్ళీ ఇలా రాదనమాట. సో దట్ రిఫర్స్ టు క్రీప్. ఆ క్రీప్ అనేది కాంక్రీట్ పైన ఏం ఎఫెక్ట్ చూపిస్తుంది, ఒకవేళ క్రీప్ మనం కన్సిడర్ చేస్తే, సో ఓకేనా, ఒక క్రీప్ కోఎఫిషియంట్ అని చెప్పేసి ఉంది. ఒకవేళ 7 days ఉండి ఉంటే ఏజ్ ఆఫ్ లోడింగ్ అనేది 2.2 అవుతుంది, 28 days ఉంటే 1.6 ఉంటుంది క్రీప్ కోఎఫిషియంట్. ఓకేనా, 1 year ఉంటే 1.1 అవుతుంది. ఓకేనా, అదే సార్ ఎక్కువ లోడింగ్ ఉంటే ఎక్కువ క్రీప్ కోఎఫిషియంట్ ఉండాలి కదా, ఎక్కువ డిఫార్మేషన్ ఉంది, ఆబ్వియస్లీ ఎక్కువ లోడింగ్ ఉంటే డిఫార్మేషన్ వస్తుంది. బట్ ఏజ్ ఆఫ్ లోడింగ్ ఇక్కడ అడిగింది, ఏజ్ ఆఫ్ లోడింగ్. సో 7 days వరకు అలాగే ఉంచామనుకోండి, దాంట్లో వచ్చే డిఫార్మేషన్ కొంచెం ఎక్కువ ఉంటుంది. 28 days ఉంటే దానికి ఇంకా అలవాటు అయిపోయి ఉంటుంది అనమాట, ఆ లోడ్ని బేర్ చేసే అంతగా. సో అది అంత పెరగాల్సిన, ఎలా అయితే 7 daysకి అది ర్యాపిడ్గా పెరిగిందో, అలా 28 daysకి అది పెరగదు అనమాట. సో అంత స్పీడ్తో పెరగకపోయినా కొంచెం పెరుగుతుంది. సో దట్స్ వై దట్ ఈస్ 1.6. అండ్ అలాగే 1 yearతో ఇంకా దానికి అలవాటు అయిపోయి ఉంటుంది ఆ లోడింగ్కి. సో కాబట్టి తగ్గిపోతుంది క్రీప్ కోఎఫిషియంట్. ఒకవేళ క్రీప్ కోఎఫిషియంట్ మనం కన్సిడర్ చేస్తే, ఈ యంగ్స్ మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీతో ఒక డినామినేటర్ కూడా మనం కన్సిడర్ చేయాల్సి వస్తుంది. ఆల్రెడీ ఈసీ అంటే మనకు తెలుసు, ఈసీ అంటే ఏంది, 5000√FCK ఇక్కడ మనం చూసుకున్నాం. సో ఇప్పుడు క్రీప్ కోఎఫిషియంట్ని కన్సిడర్ చేస్తే డినామినేటర్లో 1/θ అనే టర్మ్ని ఎక్స్ట్రాగా యాడ్ చేయాల్సి వస్తుంది, వెర్ θ ఇస్ ద క్రీప్ కోఎఫిషియంట్. ఓకేనా, క్రీప్ కోఎఫిషియంట్ అనేది ఏంది, ఏజ్ ఆఫ్ లోడింగ్ బట్టి వేరీ అవుతూ ఉంటుంది. ఓకే, క్రీప్ స్ట్రెయిన్ అనేది ఇక్కడ డిఫైన్ చేయడం జరిగింది, నేను ఆల్రెడీ మీకు చెప్పాను ఇప్పుడే. నెక్స్ట్ కమింగ్ టు టెన్సైల్ స్ట్రెంగ్త్ ఆఫ్ కాంక్రీట్ ఇన్ ఫ్లెక్చర్. ఓకేనా, ఏదైతే క్యారెక్టరిస్టిక్ కంప్రెసివ్ స్ట్రెంగ్త్ ఉందో దాని యొక్క రూట్లో 70% చేస్తే అది టెన్సైల్ స్ట్రెంగ్త్ చెప్తుంది. ఈ టెన్సైల్ స్ట్రెంగ్త్ ఆఫ్ కాంక్రీట్ ఏదైనా మనం చెప్పాలంటే దానికి ఒక స్పెసిమన్ క్యూబ్ కాదనమాట, మన సిలిండ్రికల్ స్పెసిమన్, ఒక మైల్డ్ స్టీల్తో తయారు చేయబడిన, లేకపోతే ప్లాస్టిక్తో కానీ, లేకపోతే వేరే ఏదైనా మెటీరియల్లో తయారు చేయబడిన సిలిండ్రికల్ స్పెసిమన్ ఒకటి ఉంటుంది. సో దానికి సర్టన్ హైట్ అనేది ఉంటుంది, అండ్ రౌండ్ షేప్లో, దాని యొక్క క్రాస్ సెక్షన్ చూసినట్టే సర్కిల్ షేప్లో ఉంటుంది. బేసిక్గా సిలిండర్ అని చెప్పేసి అంటారు వాటిని. సో దాంతో మనము ఈ టెస్ట్ని చేస్తాం అనమాట, టెన్సైల్ స్ట్రెంగ్త్ ఆఫ్ కాంక్రీట్ విత్ రెస్పెక్ట్ టు, అంటే క్యారెక్టరిస్టిక్ కంప్రెసివ్ స్ట్రెంగ్త్ దీనికి రిలేషన్షిప్ ఏంటంటే FCT ఈజ్ ఈక్వల్ టు 0.7√FCK. నెక్స్ట్ కమింగ్ టు వెరీ ఇంపార్టెంట్ టాపిక్, ఇది స్ట్రెస్ స్ట్రెయిన్ కర్వ్ ఫర్ మైల్డ్ స్టీల్. ఓకే, సో ఏదైనా మైల్డ్ స్టీల్ తీసుకున్నా, ఇక్కడ మైల్డ్ స్టీల్, ఓకేనా, ఒక మైల్డ్ స్టీల్ తీసుకున్నా, దీని యొక్క ఒరిజినల్ షేప్ ఇది. ఫస్ట్ ఏదైతే డయాగ్రామ్ ఉందో ఇది దీని యొక్క ఒరిజినల్ షేప్. ఒకవేళ మీరు యారోని నోటీస్ చేసినట్టయితే ఈ విధంగా ఉందన్నమాట. ఇప్పుడు మనం ఏం చేసామంటే లోడ్ దానిపైన ఇవ్వడం మొదలు పెట్టామన్నమాట. సో వై యాక్సిస్లో స్ట్రెస్ని తీసుకున్నాం, అండ్ ఎక్స్ యాక్సిస్లో స్ట్రెయిన్ని తీసుకున్నాం. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, ఓకేనా, లోడ్ డెవలప్ అయ్యే కొద్ది ఏమవుతుంది, స్ట్రెస్ కూడా డెవలప్ అవుతుంది. దాంట్లో స్ట్రెస్ ఇస్ నథింగ్ బట్ ద ఇంటర్నల్ డిఫార్మేషన్ అనమాట. ఇంటర్నల్ రెసిస్టెన్స్. ఎప్పుడైతే మనము ఏ మెటీరియల్ పైన లోడ్ అప్లై చేస్తే దాంట్లో సమ్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఉంటుంది. ఒక న్యూటన్స్ థర్డ్ లా ఆఫ్ మోషన్ అని చెప్పేసి ఒక లా ఉంది కదా, ఎవ్రీ యాక్షన్ హ్యాస్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ అని చెప్పేసి. సో
మనం లోడ్ అప్లై చేస్తే దేన్ని ఏ మెటీరియల్ పైన కానీ అది అక్కడి నుంచి కదలకుండా ఒక రెసిస్టెన్స్ అనేది అప్లై చేయాలి. అప్పుడే అది అక్కడి నుంచి కదలకుండా ఉంటుంది. ఒకవేళ అది రెసిస్టెన్స్ అనేది అప్లై చేయలేకపోయింది అనుకోండి, అదే అయిపోతుంది. ఈ లోడ్తో పాటు అది కూడా మూవ్ అయిపోతుంది. డిఫార్మేషన్ అనేది వచ్చేస్తుంది దాంట్లో. సో ఆ బాడీ స్టేబుల్గా ఉండడానికి ఎంతైతే రెసిస్టెన్స్ ఇస్తుందో దాన్నే ఇంటర్నల్ రెసిస్టెన్స్ అంటారు. సో ఆ ఇంటర్నల్ రెసిస్టెన్స్ విత్ రెస్పెక్ట్ టు ద క్రాస్ సెక్షన్ ఏరియానే మనం స్ట్రెస్ అని చెప్పేసి అంటాము. సో లోడ్ పెంచుతూ ఉండే కొద్దీ స్ట్రెస్ అనేది పెరుగుతూ ఉంటుంది. అండ్ స్ట్రెయిన్ అనేది ఏ విధంగా వేరీ అవుతుందో చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం స్ట్రెస్ సమ్ సూటబుల్ వాల్యూకి మనం ఇంక్రీజ్ చేసాం అనమాట. స్ట్రెస్ ఇంక్రీజ్ చేస్తూ పోయాం. సో స్ట్రెయిన్ కూడా లైట్గా ఇంక్రీజ్ అవుతుంది. ఓకేనా. సో ఈ ప్రపోర్షనాలిటీ అప్ టు ఏ పాయింట్ దాకా వచ్చాం. ఏ పాయింట్ దాకా మనం స్ట్రెస్ పెంచుతూ పోయాం. దట్ మీన్స్ లోడింగ్ ఇస్తూ పోయాం. అప్పుడు దాకా స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ అనేది ప్రపోర్షనల్గా ఉంటాయి అనమాట. అంటే స్ట్రెస్ పెరుగుతూ ఉంటే స్ట్రెయిన్ కూడా పెరుగుతూ ఉంటుంది. అదే ప్రపోర్షనాలిటీ అంటే. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఇన్వర్స్లీ ప్రపోర్షనాలిటీ అంటే స్ట్రెస్ పెంచుతూ ఉంటే స్ట్రెయిన్ తగ్గుతూ ఉంటుంది. అది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. ఇక్కడ ఏంటంటే ప్రపోర్షనాలిటీ లిమిట్. సో ఇక్కడ వరకు ఏంటంటే స్ట్రెస్ ఈజ్ ప్రపోర్షనల్ టు స్ట్రెయిన్. హుక్స్ లా వాల్యూడ్ అనమాట. ఇక్కడ వరకు హుక్స్ లా స్ట్రెంగ్త్ ఆఫ్ మెటీరియల్స్లో చదువుంటారు కదా. హుక్స్ లా స్టేట్స్ దట్ విత్ ఇన్ ద ప్రపోర్షనాలిటీ లిమిట్ స్ట్రెస్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు స్ట్రెయిన్ అని చెప్పేసి. సో ఏ పాయింట్ వరకు ప్రపోర్షనాలిటీ లిమిట్, అక్కడ వరకు ఏంటంటే స్ట్రెస్ పెంచుతూ ఉండే కొద్దీ స్ట్రెయిన్ కూడా పెరుగుతుంది. సో ఆ పెరగడం ఎంతైనా కానీ, లైట్గా పెరిగినా కానీ, హెవీగా పెరిగినా కానీ యూనిఫామ్గా పెరుగుతుంది. ఓకేనా. ఏ వరకు అలా జరుగుతుంది. నెక్స్ట్ బి వరకు నెక్స్ట్ ఇంకా స్ట్రెస్ పెంచితే కర్వ్ ఇంకా లీనియర్గా రాకుండా కొంచెం పారాబోలిక్ షేప్లో వస్తుంది. ఇక్కడ వరకు ఏ పాయింట్ వరకు కర్వ్ మనం చూసినట్టే స్ట్రైట్గా లీనియర్గా ఉంది. బట్ ఏ నుంచి బీకి వెళ్ళేసరికి పారాబోలిక్ షేప్లో అయిపోయింది. ఓకేనా. సమ్ కర్వేచర్ అనేది ఎగ్జిస్ట్ చేస్తుంది. సో బి వరకు ఏంటంటే ఎలాస్టిక్ లిమిట్, అక్కడ వరకు ఎలాస్టిక్ లిమిట్ అనమాట. సో దీన్ని ఎలాస్టిక్ రీజియన్ అని చెప్పేసి అంటారు. ఇప్పుడు ఎలాస్టిక్ రీజియన్ అంటే ఏంది? ఎలాస్టిక్ లిమిట్ అన్నా కానీ, ఎలాస్టిక్ రీజియన్ అయినా కానీ, ఏ రీజియన్లో అయితే మన లోడ్ అప్లై చేసిన దాని తర్వాత వెంటనే లోడ్ రిమూవల్తో, అంటే లోడ్ అప్లై చేస్తే దాంట్లో ఒక టెంపరీ డిఫార్మేషన్ అనేది వచ్చింది. లోడ్ రిమూవ్ చేయగానే ఆ టెంపరీ డిఫార్మేషన్ తొలగిపోయి దాని యొక్క ఒరిజినల్ షేప్లోకి వచ్చేసింది. ఇప్పుడు రబ్బర్ బ్యాండ్ ఉంది, దాన్ని పట్టుకొని లాగితే ఏమవుతుంది? అది కూడా ఎక్స్పాండ్ అవుతుంది. ఎంతైతే ఎక్స్పాండ్ అవుతుంది ఒకసారి వదిలేసాం అనుకో దాని ఒక ఒరిజినల్ షేప్లో వస్తుంది. బట్ మనం అవసరం కంటే ఎక్కువగా దాంట్లో స్ట్రెస్ ఇచ్చాము, అంటే లోడ్ ఇంప్రూవ్ చేస్తూ, టెన్సైల్ లోడ్ని ఈ విధంగా ఇంప్రూవ్ చేస్తూ వెళ్ళిపోయాను. సో దాంట్లో ఏమొస్తుంది? పర్మనెంట్ డిఫార్మేషన్ అనేది వచ్చేస్తుంది. అంటే దాని యొక్క ఒరిజినల్ షేప్ని అది మెయింటైన్ చేయలేదు. అటువంటి టైప్ ఆఫ్ లోడింగ్ ఉంటుంది అనమాట. సో ఎక్కడైతే బాడీ దాని యొక్క ఒరిజినల్ షేప్ని రీటైన్ చేసుకోగలుగుతుందో, ఓకేనా, సో దట్ రీజన్ ఈజ్ నోన్ యాజ్ ఎలాస్టిక్ రీజన్. దట్ లిమిట్ ఈజ్ నోన్ యాజ్ ఎలాస్టిక్ లిమిట్. ఓకేనా. ఏ అండ్ బి వరకు మీకు క్లారిటీ వచ్చి ఉంటుంది. అండ్ బి ఇంకా నేను లోడ్ పెంచుతూ పోయాను, అంటే స్ట్రెస్ పెరుగుతుంది. స్ట్రెస్ పెరుగుతూ అప్పర్ ఈల్డింగ్ పాయింట్ వరకు వెళ్ళింది అనమాట. అంటే సి. ఇక్కడ ఏం జరుగుతుందంటే దాంట్లో బాడీలో ఒక పర్మనెంట్ డిఫార్మేషన్ అనేది వచ్చేస్తుంది. ఓకేనా. ఇక్కడ ఈ పాయింట్ దగ్గరికి వెళ్ళేసరికి స్లిప్పేజ్ ఆఫ్ కార్బన్ ఐటమ్స్ అనేది జరుగుతుంది. ఎందుకంటే ఇది మైల్డ్ స్టీల్ కదా. మైల్డ్ స్టీల్ ఏంది? స్టీల్ అండ్ కార్బన్ ఒక కలయికే. స్టీల్ అండ్ కార్బన్ని కలిపితేనే మైల్డ్ స్టీల్ అయ్యేది. సో కార్బన్ ఐటమ్స్ అనేది స్లిప్పేజ్ అవుతుంది అనమాట. అప్పుడు స్ట్రెస్ అనేది అమాంతరంగా తగ్గిపోతుంది. అంటే లోడ్ మనమే పెంచకపోయినా కానీ స్ట్రెస్ అనేది తగ్గిపోతుంది. సో స్ట్రెస్ తగ్గిపోతుంది. అండ్ ఒక్కసారిగా మనం ఏం చేయకుండానే స్ట్రెయిన్ అనేది పెరిగిపోతుంది అనమాట ఆ పాయింట్ దగ్గర. ఇవన్నీ టైంని బట్టి జరుగుతూ ఉంటాయి. ఓకేనా. ఒక్కసారిగా స్ట్రెయిన్ ఇంత పెరిగిపోతుంది, ఈల్డింగ్ అనేది వచ్చేసింది దాంట్లో. ఓకేనా. ఈ ఈల్డింగ్ ఎక్కడైతే వచ్చేసి స్ట్రెయిన్ పెరిగిపోతుందో ఆ యొక్క రీజియన్ని మనం ఈల్డ్ ప్లాట్యూ అని చెప్పేసి అంటాం. ఏ విధంగా అయితే ఇక్కడ ఎలాస్టిక్ రీజియన్ చెప్పేసి అన్నానో, ఇక్కడ ఈ ఒక రీజన్, ఈ పర్టికులర్ రీజన్ C'-to D అనే ఒక రీజన్ వచ్చేసి ఈల్డ్ ప్లాట్యూ అని చెప్పేసి అంటారు. అక్కడ ఏం జరుగుతుంది? స్ట్రెయిన్ అనేది ఒక్కసారిగా పెరిగిపోతుంది. సడన్ ఇంక్రీజ్ ఇన్ స్ట్రెయిన్ ఈజ్ అబ్జర్వ్డ్ ఇన్ ఈల్డ్ ప్లాట్యూ. ఓకే. ఇంకా నేను లోడ్ పెంచాను, సో స్ట్రెస్ పెరుగుతుంది. దాని తర్వాత స్ట్రెస్ పెరిగి స్ట్రెయిన్ అనేది హార్డ్ అయిపోతుంది అనమాట. నేను లోడ్ అయితే అప్లై చేస్తున్నాను, బట్ అది ఇంకా ఎక్స్పాండ్ కావట్లేదు. హార్డ్ అయిపోతుంది అనమాట. చాలా గట్టిగా అయిపోతుంది. సో దాన్నే మనం స్ట్రెయిన్ హార్డనింగ్ అని చెప్పేసి అంటాము.
సో ఇక్కడ స్ట్రెస్ అనేది పెంచినా కానీ స్ట్రెయిన్ అనేది హార్డ్ అయిపోతుంది. సో స్ట్రెయిన్ హార్డ్ అయింది. దాని తర్వాత కూడా ఇంకా నేను పెంచుతూనే ఉన్నాను. ఈ విధంగా నెక్కింగ్ రీజన్లో వచ్చేస్తుంది. సో ఈ థర్డ్ డయాగ్రామ్ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ విధంగా దాని యొక్క కనెక్షన్ అనేది ఇంకా తెగలేదు. ఓకేనా, దాని కనెక్షన్ ఇంకా తెగలేదు. బట్ ఏమైపోతుంది, నెక్కింగ్ రీజన్ అయిపోతుంది. ఇంకా అక్కడి నుంచి ఈజీగా అయిపోతుంది అనమాట. దాని తర్వాత ఈ నెక్కింగ్ రీజన్ నుంచి ఎఫ్ పాయింట్ దగ్గర ఏమైపోతుంది, ఫెయిల్యూర్ అయిపోతుంది. ఇక్కడ మీరు లాస్ట్ డయాగ్రామ్ చూసినట్టయితే ఇదే ఫెయిల్యూర్. ఓకేనా, ఈ విధంగా ఫెయిల్యూర్ అనేది వచ్చేస్తుంది. సో ఈ విధంగా స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ అనేది దీంట్లో వేరీ అవుతా జరుగుతుంది. ఓన్లీ ఇన్ కేస్ ఆఫ్ మైల్డ్ స్టీల్. ఓకేనా, అన్ని మెటీరియల్స్ కాదు. మైల్డ్ స్టీల్ ఉంది, క్యాస్ట్ ఐరన్ వేరేది, మళ్ళీ ఓకేనా, ప్యూర్ ఐరన్ ఉంది, రాట్ ఐరన్ ఉంది, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెటీరియల్స్ ఉన్నాయి. వాటికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కర్వ్స్ అనేవి వస్తాయి. బట్ వీఆర్ యూజింగ్ మైల్డ్ స్టీల్ ఓన్లీ హియర్ బికాస్ concrete ideal material for mixing with cement concrete for making reinforced concrete is mild steel only. That's why we are studying here for mild steel only. Okay, next types of steel. Okay, mild steel, medium steel, high strength steel. ఓకే, మైల్డ్ స్టీల్ ఇప్పుడు మనం స్టడీ దాని గురించి చూసాం, దాని యొక్క స్ట్రెస్ స్ట్రెయిన్ కర్వ్ ఏ విధంగా వేరీ అవుతుంది అని చెప్పేసి. ఓకేనా, మైల్డ్ స్టీల్ ఏంటంటే ఓన్లీ FE 250. మెయిన్లీ 3 గ్రేడ్స్ ఉంటాయి కదా, FE 250, FE 415, FE 500. మీరు ఇది సెకండ్ సెమిస్టర్లో డిజైన్ అండ్ డ్రాయింగ్ ఆఫ్ స్టీల్ స్ట్రక్చర్స్ వస్తుంది, అప్పుడు మీరు వీటి గురించి ఇంకా స్టీల్ గురించి ఇంకా డీటెయిల్గా చదువుతారు. సో ప్రజెంట్ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే స్టీల్లో కూడా 3 టైప్స్ ఉంటాయి. స్టీల్లో కూడా 3 గ్రేడ్స్ ఉంటాయి. ఏ విధంగా కాంక్రీట్లో గ్రేడ్స్ ఉంటాయో M10 నుంచి M100 వరకు మనం చూసాం కదా, M5 నుంచి యాక్చువల్గా M5 నుంచి M100 వరకు మనం చూసాము. అదేవిధంగా ఇక్కడ స్టీల్లో కూడా గ్రేడ్స్ ఉంటాయి. FE 250, FE 415, FE 500. ఓకేనా, ఏవైతే మైల్డ్ స్టీల్ ఉందో దాంట్లో మనం యూజ్ చేసే ఒక గ్రేడ్ వచ్చేసి FE 250 మాత్రమే. FE 250 మాత్రమే. ఓకేనా, FE అంటే ఇక్కడ ఐరన్ ఫెర్రం ఉంది కదా దాని, ఓకేనా, UIPAC కెమిస్ట్రీలో మనం చదువు ఉంటాం ఐరన్కి సంబంధించి. సో FE అంటే ఐరన్ యాక్చువల్లీ. దాంట్లో M యూస్ చేస్తాం. M స్టాండ్ ఫర్ మిక్స్ కాంక్రీట్లో. ఇక్కడ FE స్టాండ్స్ ఫర్ ఓకే ఐరన్. యాక్చువల్లీ ఇక్కడ మన స్టీల్ కోసం యూస్ చేస్తాం FE 250, FE 415 అండ్ FE 500. ఏవైతే నెంబర్స్ వస్తాయి 250, 415, 500 అని, అవి ఏంటంటే వాటి యొక్క ఈల్డ్ స్ట్రెస్ అనమాట. అంటే మనం దాంట్లో ఈల్డింగ్ స్ట్రెస్ స్ట్రెస్ డెవలప్ చేస్తూ పోయాము. సో ఈల్డింగ్ అనేది ఎక్కడ జరుగుతుంది, 250 Nm² అనే వాల్యూ దగ్గర జరుగుతుంది. సో అదే చెప్పేది ఈల్డింగ్ అంటే దాంట్లో పర్మనెంట్ డిఫార్మేషన్ రావడం అనమాట. ఆ ఈల్డింగ్ కంటే ముందు ఏమవుతుంది, దాని యొక్క ఒరిజినల్ షేప్ని అది రీటైన్ చేసుకోగలుగుతుంది. అంటే లోడ్ అప్లై చేసాము, అది టెంపరీ డిఫార్మ్ అవుతుంది, బట్ ఆఫ్టర్ ద రిమూవల్ ఆఫ్ లోడ్ దాని యొక్క ఒరిజినల్ షేప్ అయితే రిటైన్ చేసుకుంటుంది. ఈల్డింగ్ అంటే పర్మనెంట్ డిఫార్మేషన్ రావడం. ఇంత స్ట్రెస్ని అప్లై చేస్తూ పోయాను, దాంట్లో పర్మనెంట్ డిఫార్మేషన్ రావడం స్టార్ట్ అయింది. ఏదైతే పాయింట్ స్టార్ట్ అయిందో పర్మనెంట్ డిఫార్మేషన్ని ఇవ్వడం స్టార్ట్ చేస్తుందో ఆ పాయింట్ని మనం ఈల్డ్ స్ట్రెస్ అని చెప్పేసి అంటాము. సో దట్ ఈస్ 250 హియర్ ఫర్ మైల్డ్ స్టీల్. ఓకేనా, సో పర్మిసిబుల్ టెన్సైల్ స్ట్రెంగ్త్, పర్మిసిబుల్ టెన్సైల్ స్ట్రెస్ స్ట్రెంగ్త్ ఎంత ఉండాలంటే ఇన్ కేస్ ఆఫ్ స్ట్రెస్ ఇన్ tension for steel, stress in steel for tension, stress of steel in tension, that is sigma ST. Sigma అంటే ఇక్కడ స్ట్రెస్, S అంటే స్టీల్, T అంటే టెన్షన్. ఓకేనా, ఓకే, స్ట్రెస్ ఆఫ్ స్టీల్ ఇన్ టెన్షన్, ఇక్కడ స్ట్రెస్ ఆఫ్ స్టీల్ ఇన్ కంప్రెషన్. సిగ్మా SC అంటే స్ట్రెస్ ఆఫ్ స్టీల్ ఇన్ కంప్రెషన్, సిగ్మా ST అంటే స్ట్రెస్ ఆఫ్ స్టీల్ ఇన్ టెన్షన్. సో మనం బేసికల్లీ కాంక్రీట్ మనం వర్కింగ్ స్ట్రెస్ మెథడ్, లిమిట్ స్టేట్ మెథడ్ ఇవి డిస్కస్ చేసేటప్పుడు నేను క్లియర్గా చెప్తాను. బేసికల్లీ మీరు ఇప్పుడు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడైనా కానీ మనం రెయిన్ఫోర్స్డ్ సిమెంట్ కాంక్రీట్ అండ్ మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నామంటే, మేడప్ చేస్తున్నామంటే దాంట్లో ఏంటంటే మనం ఏం అజ్యూమ్ చేస్తున్నామంటే ఏదైతే కాంక్రీట్ ఉందో అదంతా కంప్రెషన్ని క్యారీ చేస్తుంది అండ్ స్టీల్ ఏదైతే ఉందో దాంట్లో అది టెన్షన్ని క్యారీ చేస్తుంది అని చెప్పేసి మనము అజ్యూమ్ చేసుకొని మన ప్రాసెస్ని డెవలప్ చేస్తాం అనమాట. ఓకేనా, ఆల్ కంప్రెసివ్ ఫోర్సెస్ ఆర్ క్యారీడ్ బై కాంక్రీట్, ఆల్ టెన్సైల్ ఫోర్సెస్ ఆర్ క్యారీడ్ అవుట్ బై స్టీల్ ఓన్లీ, బికాస్ స్టీల్ ఈస్ గుడ్ ఇన్ డక్టిలిటీ అండ్ కాంక్రీట్ ఈస్ గుడ్ ఇన్ వాట్, బ్రిటిల్నెస్. బ్రిటిల్నెస్ అంటే ఒక చాక్ పీస్ ఉంది, చాక్ పీస్ని మీరు విరగొట్టేశారనుకోండి అప్పటికప్పుడే అది విరిగిపోతుంది. అదే స్టీల్ ఉంది,
డక్టైల్ మెటీరియల్ ఏదైతే ఉందో ఆ డక్టైల్ మెటీరియల్లో మీరు లోడ్ అప్లై చేశారనుకోండి, అది ఫస్ట్ ఆఫ్ ఆల్ టెంపరీ డిఫార్మ్ అవుతుంది, దాని తర్వాత ఈల్డింగ్ అవుతుంది, దాని తర్వాత అది బ్రేక్ అవుతుంది పర్మనెంట్లీ. ఈ టూ జాయింట్స్ అనేవి ఇక్కడ జాయింట్ అనేది బ్రేక్ అయిపోయి ఏమవుతుంది, పర్మనెంట్ డిఫార్మ్ అవుతుంది. సో ఇన్ని స్టేజెస్ జరుగుతాయి అనమాట. ఈ డక్టిలిటీ ఏంటంటే బిఫోర్ ద పర్మనెంట్ డిఫార్మేషన్ ఇట్ విల్ బి సబ్జెక్టెడ్ టు ద టెంపరీ డిఫార్మేషన్. ఓకేనా, it will be subjected to the expansion also temporary deformation. So basically this is the thing I want to say. So sigma st up to and including 20 dia bars. ఓకేనా, ఏవైతే రెయిన్ఫోర్స్మెంట్ బార్స్ ఉంటాయి కదా, మనం చూసుంటాం ఏదైనా బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు దాంట్లో కాలమ్స్లో మనం ఏం చేస్తామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బార్స్ అనేది ప్లేస్ చేస్తాం అనమాట కాంక్రీట్తో పాటు. ఏవైతే ఆ బార్స్ స్టీల్ బార్స్ ఉంటాయో వాటి యొక్క డయామీటర్ వేరే వేరేగా ఉంటాయి కదా, 8 mm నుంచి 6 mm బార్స్ కూడా ఉంటాయి. ఓకేనా, 8 mm ఉంటుంది, 10 mm ఉంటుంది, 12 mm, 16 mm, 14 mm ఉండదు, బట్ 16 mm, 20 mm, మధ్యలో 18 ఉండదు. ఆ విధంగా వేరీ పోతూ ఉంటాయి అన్నమాట దాని యొక్క డయామీటర్స్. సో అప్ టు 20 mm బార్స్ యూస్ చేస్తే సిగ్మా ఎస్టీ వచ్చేసి 140 Nm/mm². ఒకవేళ 20 mm డయా బార్స్ 20 mm డయామీటర్ కంటే ఎక్కువగా ఉండే బార్స్ ఏంటంటే సిగ్మా ఎస్టీ 130 Nm/mm². ఓకేనా, అదే విధంగా ఇది పర్మిసిబుల్ టెన్సైల్ స్ట్రెంగ్త్, ఇప్పుడు పర్మిసిబుల్ కంప్రెసివ్ స్ట్రెంగ్త్, దట్ మీన్స్ స్ట్రెస్ ఆఫ్ స్టీల్ ఇన్ కంప్రెషన్ చెప్పాను కదా ఇందాక. సో దట్ ఈస్ 130 Nm/mm². కమింగ్ టు మీడియం టెన్సైల్ స్ట్రెంగ్త్ స్టీల్, దీంట్లో ఏంటంటే బోత్ స్ట్రెస్ ఆఫ్ స్టీల్ ఇన్ టెన్షన్ అండ్ స్ట్రెస్ ఆఫ్ స్టీల్ అండ్ కంప్రెషన్ ఈక్వల్గానే ఉంటాయి. దట్ వాల్యూ ఇస్ 190 Nm/mm². ఓకే, అండ్ హెచ్వైఎస్టీ హై ఈల్డ్ స్ట్రెంగ్త్ డిఫార్మ్డ్ బార్స్, దీంట్లో మనము మినిమం గ్రేడ్ యూస్ చేయాల్సింది ఏంటంటే FE415, FE250 దీనికి యూస్ చేయడానికి లేదు. ఓకే, అండ్ మ్యాక్సిమం FE500 కూడా యూస్ చేస్తారు. FE500 ఈజ్ నథింగ్ బట్ 500 ఈజ్ రిలేటెడ్ విత్ వాట్, ఈల్డ్ స్ట్రెస్. 500 అనేది ఈల్డ్ స్ట్రెంగ్త్ కానీ ఈల్డ్ స్ట్రెస్ని కానీ రిప్రజెంట్ చేస్తుంది, అలాగే 415 కూడా. సో ఆ రెండింటికి పర్మిసిబుల్ స్ట్రెసెస్ ఎంత ఉండాలంటే, ఓకే, స్ట్రెసెస్ ఆఫ్ స్టీల్ ఇన్ టెన్షన్ ఈజ్ ఈక్వల్ టు 230 Nm/mm² వరకు దాని పర్మిషన్ ఇవ్వచ్చు. అండ్ స్ట్రెసెస్ ఆఫ్ స్టీల్ ఇన్ కంప్రెషన్ వచ్చేసి 190 Nm/mm². సో బేసికల్లీ దీస్ ఆర్ ద పాయింట్స్ యూ షుడ్ రిమెంబర్. 140, 130 అండ్ 190, అండ్ అగైన్ 230, అండ్ దాని ముందు ఉండే వాల్యూ 190, మళ్ళీ ఇక్కడ సిగ్మా ఎస్సీలో వస్తుంది. సో ఇవి ఈ విధంగా రెయిన్ఫోర్స్ బార్స్ అనేవి మనం కాంక్రీట్లో ప్లేస్ చేస్తాం అనమాట. ఏదైతే బ్లూ కలర్గా మనం రౌండ్ చేస్తున్నామో వాటిని స్టిరప్స్ అని చెప్పేసి అంటారు, లేకపోతే షియర్ రెయిన్ఫోర్స్మెంట్ అని చెప్పేసి కూడా అంటారు దాన్ని. ఓకేనా, స్టిరప్స్ అని చెప్పేసి అంటారు. ఇది కూడా అవసరం అన్నమాట. అంటే ఆ లోడ్ని యూనిఫామ్లీ త్రూఅవుట్ ద కాలం ట్రాన్స్ఫర్ అవ్వడానికి ఇవి కూడా వాటి యొక్క మెయిన్ రోల్ని ప్లే చేస్తాయి. నెక్స్ట్ కమింగ్ టు నామినల్ కవర్. ఓకే గైస్, నామినల్ కవర్ రిఫర్స్ టు ఏదైతే స్టీల్ బార్స్ ఉన్నాయో, ఓకేనా, ఈ స్టీల్ బార్స్ నుంచి అవుటర్ మోస్ట్ ఫైబర్ ఆఫ్ ద కాంక్రీట్, ఏ కాంక్రీట్ అయితే అట్మాస్ఫియర్కి ఎక్స్పోజ్ అయి ఉంటుందో, ఓకేనా, అక్కడి నుంచి ఇక్కడ వరకు ఏందది నామినల్ కవర్. ఈ నామినల్ కవర్లో ఏంటంటే స్టీల్ ఉండదు అనమాట. అంటే మన స్టీల్ త్రూ అవుట్ ద కాలమ్ కానీ త్రూ అవుట్ ద బీమ్ కానీ మనం ప్లేస్ చేయము, సమ్ గ్యాప్ ఉంచుతాం ఇక్కడి నుంచి ఇక్కడ, అండ్ వేరే ఎండ్ దగ్గర నుంచి లాస్ట్ అవుటర్ మోస్ట్ ఫైబర్ వరకు కొంచెం గ్యాప్ ఉంచాలి. ఎందుకు? కాంక్రీట్ అట్మాస్ఫియర్కి ఎక్స్పోజ్ అయ్యేదానికంటే స్టీల్ అట్మాస్ఫియర్కి ఎక్స్పోజ్ అయితే ఎక్కువ లాసెస్ అనమాట. ఒకవేళ వర్షం పడింది అనుకోండి, ఎప్పుడైనా కాంక్రీట్ తడిసిపోయింది, దాంట్లో సెగ్రిగేషన్ జరిగిపోయి కాంక్రీట్ అనేది ఇక్కడ సెపరేట్ అయిపోయింది. సో మనం మినిమం నామినల్ కవర్ ఉంచకపోతే ఏమవుతుందంటే ఈ స్టీల్ అనేది అట్మాస్ఫియర్కి ఎక్స్పోజ్ అయ్యి దాంట్లో కరోజన్ రావడానికి అవకాశం ఉంటుంది. దాని ద్వారా మొత్తం స్ట్రక్చర్ అంతా, మొత్తం ఏదైతే బీమ్ కానీ లేకపోతే కాలం కానీ లేకపోతే స్లాబ్ కానీ ఉందో అది కరోజన్కి సబ్జెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. దాని ద్వారా దాంట్లో ఫెయిల్ రావడానికి అవకాశం ఉంటుంది. సో మినిమం నామినల్ కవర్ అనేది మనం ఉంచాలి. కాబట్టి ఏదైనా అంటే దాని ద్వారా ఏదైనా మనం ఇప్పుడు ఎక్స్పోజర్ కండిషన్స్ వచ్చాయి, రెయిన్ఫాల్ అయ్యింది, లేకపోతే ఎక్కువగా ఎండలు ఉన్నాయి, అప్పుడు అట్మాస్ఫియర్కి ఎక్స్పోజ్ కాకుండా ఉంటుంది మన స్టీల్ అనేది అట్మాస్ఫియర్కి ఎక్స్పోజ్ కాకుండా మనం ఉంచాలన్నమాట కాంక్రీట్లో. అందుకోసం మనము నామినల్ కవర్ని ఉంచుదాము. సో దట్ ఈస్ నోన్ యాజ్ నామినల్ కవర్. ఎఫెక్టివ్ కవర్ అంటే ఏం లేదు, ఏవైతే
ఇక్కడ మనం చూసినట్టయితే దీని ఒక క్రాస్ సెక్షన్, ఈ బీమ్ యొక్క క్రాస్ సెక్షన్ మనం ఇక్కడ రిప్రజెంట్ చేస్తాము. సో 1 2 3 4 బార్స్ ఉన్నాయి కదా ఇక్కడ. సో అవే ఇక్కడ ఈ క్రాస్ సెక్షన్లో మనం 1 2 3 4 బార్స్ని మనం ఇక్కడ రిప్రజెంట్ చేసాము. ఇప్పుడు నామినల్ కవర్ అంటే ఇప్పుడు రెడ్ యారో ఒకటి ఉంది చూడండి, అది నామినల్ కవర్ అనమాట. అంటే అవుటర్ మోస్ట్ ఫైబర్ ఆఫ్ ద కాంక్రీట్ ఎక్కడి నుంచి అయితే స్టీల్ స్టార్ట్ అయ్యిందో, అంటే స్టీల్ యొక్క గ్యాప్ని ఇంక్లూడ్ చేయకుండా మనము ఏదైతే హైట్ తీసుకుంటామో అది నామినల్ కవరు. ఇంక్లూడ్ చేసి తీసుకుంటే అది ఎఫెక్టివ్ కవర్. ఇంక్లూడ్ కూడా ఎక్కడ వరకు చేయాలి, మనం వాటి యొక్క సెంటర్ ఆఫ్ గ్రావిటీ వరకే ఇంక్లూడ్ చేయాలి. దట్ మీన్స్ outer most fiber of the concrete to center of gravity of the reinforcement or steel bars is known as effective cover. ఇక్కడ డిఫైన్ కూడా చేయడం జరిగింది, ఆల్రెడీ మీకు చెప్పేశాను. నామినల్ కవర్ ఏంటి, ఎఫెక్టివ్ కవర్ అంటే ఏంటి, అదే ఇక్కడ మనకు డిఫైన్ చేయడం జరిగింది. ఓకేనా. నెక్స్ట్ కమింగ్ టు మినిమం నామినల్ కవర్ ఎంత ఉంచాలి. మినిమం నామినల్ కవర్ అనేది ఒక డిజైన్ డెప్త్ ఆఫ్ కాంక్రీట్ ఓవర్ కవర్ టు ద ఆల్ స్టీల్ రెయిన్ఫోర్స్మెంట్స్ ఇంక్లూడింగ్ లింక్స్తో కూడా కలిపి ఏంటంటే నామినల్ కవర్ అనేది మినిమం డెప్త్ ఉంచుదాం అనమాట, డిజైన్ డెప్త్. ఓకేనా. ఇక్కడ మనకు మళ్ళీ డయాగ్రామ్లో చూపించడం జరిగింది. ఓకే, ఇట్ ఈస్ ద డైమెన్షన్ యూజ్డ్ ఇన్ డిజైన్ ఇండికేటెడ్ ఇన్ డ్రాయింగ్స్. ఇట్ షల్ నాట్ బి లెస్ దాన్ ద డయామీటర్ ఆఫ్ ద బార్. ఓకే, ఆ నామినల్ కవర్ అనేది ఏదైతే డయామీటర్ ఆఫ్ ద బార్ ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ డయామీటర్ ఆఫ్ బార్ అనేది 12 mm అని చెప్పేసి అనుకోండి, ఇక్కడ ఈ బార్. సో ఇది కూడా 12 mm, ఇది కూడా 12 mm, 12 mm, 12 mm. సో ఈ గ్యాప్ అనేది, ఓకేనా, ఈ గ్యాప్ అనేది 12 mm కంటే తక్కువ ఉండకూడదు, అదే ఈ పండు చెప్పింది. సో దాని తర్వాత ఎక్స్పోజర్ కండిషన్స్ కొన్ని ఉన్నాయన్నమాట. ఆ ఎక్స్పోజర్ కండిషన్స్ని బట్టి కూడా మనం మినిమం నామినల్ కవర్ని ఉంచాల్సి వస్తుంది. ఒకవేళ మైల్డ్ కండిషన్స్ ఉంటాయి, మోడరేట్ కండిషన్స్ ఉన్నాయి, సివియర్ కండిషన్స్ ఉన్నాయి, వెరీ సివియర్ ఎక్స్ట్రీమ్ కండిషన్స్ ఉన్నాయి. సో ఏది మైల్డ్, మోడరేట్, సివియర్, వెరీ సివియర్, ఎక్స్ట్రీమ్ అంటే, మైల్డ్ కండిషన్స్లో ఏంటంటే కాంక్రీట్ సర్ఫేసెస్ ప్రొటెక్టెడ్ అగెయిన్స్ట్ వెదర్ ఆర్ అగ్రెసివ్ కండిషన్స్. ఓకేనా. కోస్టల్ ఏరియాస్లో తప్ప వేరే ఎక్కడైనా కానీ అగ్రెసివ్ కండిషన్స్ వచ్చాయనుకోండి, ఓకేనా, ఎక్కువగా టెంపరేచర్ పెరిగిపోవడం కానీ లేకపోతే టెంపరేచర్ తక్కువలో పడిపోవడం కానీ అటువంటి ఏవైతే ఉంటాయో వాటి నుంచి ప్రొటెక్ట్ అనమాట. అంటే అక్కడ టెంపరేచర్ అనేది మైల్డ్గా ఉంటుంది, ఎక్కువగా టెంపరేచర్ పెరిగి ఉండదు, ఎక్కువగా తగ్గి కూడా ఉండదు. సో మైల్డ్గా ఉంటుంది, మీడియంగా ఉంటుంది. ఓకే, దాని తర్వాత మోడరేట్ ఎన్విరాన్మెంట్. ఈ మోడరేట్లో ఏం జరుగుతుందంటే, ఓకే, షెల్టర్డ్ ఫ్రమ్ సివియర్ రైన్ అయితే పడుతుంది, బట్ సివియర్ రైన్ ఎప్పుడైతే వచ్చేస్తుందో, ఓకేనా, అప్పుడు అది మోడరేట్గా ఉండదు అనమాట. రైన్ మామూలుగా జనరల్ రైన్ అన్నంత వరకు పడితే ఎక్కడైనా కానీ అక్కడ కాంక్రీట్ ఉంటే ఆ కాంక్రీట్ సబ్జెక్టెడ్ టు మోడరేట్ కండిషన్స్ అని చెప్పేసి అంటాం. బట్ సివియర్ రైన్ అయిందా అది మళ్ళీ సివియర్ కండిషన్స్లో వచ్చేస్తుంది. ఓకేనా. సో కాంక్రీట్ ఈజ్ ఎక్స్పోజ్డ్ టు కండెన్సేషన్. కాంక్రీట్ అనేది కండెన్సేషన్ అంటే గడ్డ కట్టడానికైనా కానీ ఎక్స్పోజ్ అయ్యి ఉండొచ్చు, రెయిన్ ఫాల్ అయినా కానీ పడుతూ ఉండొచ్చు. కాంక్రీట్ ఇన్ కాంటాక్ట్ ఆర్ బరీడ్ అండర్ నాన్ అగ్రెసివ్ సాయిల్ ఆర్ గ్రౌండ్ వాటర్. కాంక్రీట్ అనేది మనం బరీ చేసాం దేని కింద, ఒక నాన్ అగ్రెసివ్ సాయిల్ అంటే ఎక్కువ అగ్రెసివ్ కానీ సాయిల్. అంటే అగ్రెసివ్ సాయిల్ మీన్స్ ఏదైతే సాయిల్ ఎరోషన్, ఎప్పుడైతే రెయిన్ఫాల్ ఎక్కువగా అయ్యి త్వరగా సాయిల్ ఎరోట్ అనేది అయిపోతుంది కదా, సో అది అగ్రెసివ్ సాయిల్ అనమాట అటువంటివి. అలా కాకుండా నాన్ అగ్రెసివ్ సాయిల్స్ కింద ఏంటంటే ఇవి ప్లేస్ చేయడం జరిగింది ఈ కాంక్రీట్స్ని. సో అది కూడా మోడరేట్ కండిషన్సే వస్తుంది. అండ్ సివియర్ కండిషన్స్లో సివియర్ రైన్కి ఎక్స్పోజ్ అయిపోతుంది అనమాట. దీంట్లో ఏం జరుగుతుంది, ఆల్టర్నేట్ వెట్టింగ్ అండ్ డ్రైయింగ్ అని జరుగుతూ ఉంటుంది. అంటే వెట్టింగ్ అంటే ఏదైనా నీళ్లు పడి తడిసిపోవడం, డ్రైయింగ్ అంటే ఆ తడిసిన వస్తువు ఆరిపోవడం. ఆ విధంగా ఆల్టర్నేట్గా జరుగుతూ ఉందనుకోండి, అది కూడా డ్యామేజ్కి లీడ్ చేస్తుంది. ఆర్ అకేషనల్ ఫ్రీజింగ్ వైల్స్ట్ వెట్ ఆర్ సివియర్ కండెన్సేషన్. ఓకేనా. కండెన్సేషన్ ఒకవేళ జరిగితే ఇదేంది, అకేషనల్లీ అప్పుడప్పుడు ఫ్రీజింగ్ జరుగుతూ ఉంటుంది, అది కూడా సివియర్ కండిషన్ కింద వస్తుంది. అండ్ వెరీ సివియర్ అంటే కంప్లీట్లీ ఇమ్మర్స్డ్ ఇన్ సీ వాటర్. అది కూడా సీ వాటర్లో ఏముంటాయి, సాల్ట్స్ ఉంటాయి. ఆ సాల్ట్స్ ఏం చేస్తాయి, కాంక్రీట్ యొక్క ప్రాపర్టీస్ని హార్మ్ చేస్తాయి. ఓకేనా. కాంక్రీట్ ఎక్స్పోజ్ టు కోస్టల్ ఎన్విరాన్మెంట్. ఓకేనా. అండ్ కాంక్రీట్ సర్ఫేసెస్ ఎక్స్పోజ్ టు సీ వాటర్ స్ప్రే ఆల్సో. సీ వాటర్ హార్మ్ఫుల్ అంటే సీ వాటర్ స్ప్రే ఇంకా హార్మ్ఫుల్ అనమాట. సో కరోజివ్ ఫ్యూమ్స్ ఆర్ సివియర్ ఫ్రీజింగ్ కండిషన్స్ వైల్స్ట్ వెట్. ఏవైతే ఫ్యూమ్స్ వల్ల కరోజన్ వచ్చేస్తుందో వాటిని కరోజివ్ ఫ్యూమ్స్ అంటారు.
అండ్ సివియర్ ఫ్రీజింగ్ కండిషన్స్, ఫ్రీజింగ్ అది ఫ్రీయింగ్ అని చెప్పేసింది, ఓకేనా. అవన్నీ దేంట్లో వస్తాయంటే వెరీ సివియర్లో వస్తాయి. ఎక్స్ట్రీమ్ కండిషన్స్లో ఏంటంటే ఇక మీరు చెప్పుకోవచ్చు టైడల్ జోన్లో కానీ మెంబర్స్ డైరెక్ట్ కాంటాక్ట్ విత్ లిక్విడ్ ఆర్ సాలిడ్ అగ్రెసివ్ కెమికల్స్తో ఎప్పుడైతే అది ఆ కాంక్రీట్ ఎక్స్పోజ్ అయిపోతుందో అది ఎక్స్ట్రీమ్ కండిషన్స్ కిందకి వస్తుంది. సో అన్నిటికంటే డేంజర్ వచ్చేసి ఎక్స్ట్రీము, అన్నిటికంటే లెస్ డేంజరస్ వచ్చేసి మైల్డ్ అనమాట. సో మైల్డ్కి ఆబ్వియస్లీ అంత ఎక్కువగా నామినల్ కవర్ ఉంచాల్సిన అవసరం లేదు, బట్ ఎక్స్ట్రీమ్ దగ్గరికి అంతే, అంటే ఎంత డేంజర్ ఎక్కువ జరుగుతుందో అంత ఎక్కువగా మనం నామినల్ కవర్ అనేది ఇంక్లూడ్ చేయాల్సి ఉంటుంది. సో ఫర్ మైల్డ్ మినిమం నామినల్ కవర్ వచ్చేసి 20, ఫర్ మోడరేట్ 30, సివియర్ 45. ఇది మీరు IS 456 2000 ఓపెన్ చేసి క్లాస్ 26.4.2 కూడా చూడొచ్చు. దాంట్లోనే మనకి ఈ విధంగా మెన్షన్ చేయడం జరిగింది. అండ్ అలాగే మైల్డ్ కండిషన్స్లో మనం మినిమం గ్రేడ్ ఆఫ్ కాంక్రీట్ ఉంచాల్సింది M20 మైల్డ్, అంటే మినిమం గ్రేడ్ ఏదైతే మనం RCCకి యూస్ చేస్తున్నాం M20 అని చెప్పేసి చెప్పాం కదా, సో అదే ఇక్కడ M20 మైల్డ్ కండిషన్స్కి మనం M20 యూస్ చేయొచ్చు. బట్ ఒకవేళ కండిషన్ ఎక్స్పోజర్ కండిషన్ మోడరేట్ అయిపోతే అప్పుడు మన RCCని M20 పెట్టకూడదు. M20 పెట్టడానికి పర్మిషన్ లేదు. M25 మినిమం ఉంచాలి అక్కడ. అది సివియర్ అయిపోయింది అనుకో M30, వెరీ సివియర్ 35, ఎక్స్ట్రీమ్ 40. సో ఈ మినిమం గ్రేడ్స్ అనేవి మనకి గుర్తుపెట్టుకోవడం చాలా ఈజీ, ఎందుకంటే 5 పెంచుకుంటూ పోతుంటే అది M20, M25, M30, M35, M40. ఇది వచ్చేసి కొంచెం డిఫికల్ట్ నామినల్ కవర్ అనేది, ఓకేనా. 20, 30, 45, 50, 75 ఇది మనం బై హార్ట్ రిమెంబర్ చేసుకోవాల్సి వస్తుంది, అంటే కంటిన్యూస్లీ చెప్తూ ఏంటంటే ఇది మనకి ఈ వాల్యూస్ రిమెంబర్ అవుతుంది. సో మెయిన్లీ దీస్ వాల్యూస్ ఆర్ ఇంపార్టెంట్ ఫర్ గేట్ ఎగ్జామ్స్. చాలా అడుగుతాడు అనమాట, మినిమం నామినల్ కవర్ ఎంత ఉంచాలి అండ్ మినిమం గ్రేడ్ ఆఫ్ కాంక్రీట్ ఫర్ మైల్డ్ కండిషన్స్ ఎంత, మోడరేట్ కండిషన్స్ ఎంత, వేరియస్ ఎక్స్పోజర్ కండిషన్స్ ఉన్నాయి కదా దాన్ని బట్టి ఎంత ఉంచాలి అని చెప్పేసి ఫ్రీక్వెంట్లీ అడుగుతూ ఉంటాడు గేట్ ఎగ్జామ్స్లో కానీ, SSC కానీ, RRB కానీ, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వెళ్ళినా కానీ. నెక్స్ట్ కమింగ్ టు ద మినిమం వాల్యూ ఆఫ్ కవర్ ఇన్ మైల్డ్ ఎక్స్పోజర్ ఫర్ దీస్, ఓకేనా. మైల్డ్ ఎక్స్పోజర్కి మనం ఎంత ఉంచాలి, 20 mm నామినల్ కవర్ ఉంచాలి అని చెప్పేసి అన్నాం కదా. ఆ 20 mm దేనికి, స్లాబ్కి, ఓకేనా. బీమ్కి అయితే 20 mm కాదు, ఇంకా పెంచాల్సి వస్తుంది, ఓకేనా. 25 mm పెంచాల్సి వస్తుంది. కాలం 40 mm, ఫౌండేషన్ mm పెట్టాల్సి ఉంది. సో దే ఓన్లీ మైల్డ్ ఎక్స్పోజర్ కండిషన్స్ వరకు మాత్రమే. వన్స్ మోడరేట్ అయిపోయింది అప్పుడు మనం ఆబ్వియస్లీ పెంచాల్సి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మోడరేట్ అయిపోయింది, సో ఎంత పెంచాం, 10 పెంచద్దు, సో దాంట్లో కూడా 10 పెంచాలి. అండ్ సివియర్ అయిపోయింది, ఇక్కడ ఎంత పెంచాలి, 15 పెంచాలి, సో అక్కడ కూడా 15 పెంచాల్సి వస్తుంది. ఆ విధంగా స్లాబ్, బీమ్, కాలం, ఫౌండేషన్. ఎందుకు స్లాబ్ అన్నిటికంటే పైన ఉంటుంది, సో తక్కువ ఫోర్సెస్ని క్యారీ అవుట్ చేస్తుంది, అండ్ ఆ క్యారీ చేసే ఫోర్సెస్ అన్ని బీమ్ పైన ట్రాన్స్ఫర్ చేసేస్తుంది. అండ్ బీమ్ ఏం చేస్తుంది, ఆల్రెడీ స్లాబ్ పైన ఉండే ఫోర్సెస్ని కూడా అండ్ స్లాబ్ యొక్క ఫోర్స్ని కూడా క్యారీ అవుట్ చేయాలి, స్లాబ్ యొక్క లోడ్ని కూడా క్యారీ అవుట్ చేయాలి. అండ్ దానికంటే ఎక్కువగా కాలం తీసుకుంటుంది. కాలం బీమ్ కింద ఉంటుంది కదా, సో బీమ్ యొక్క అండ్ స్లాబ్ యొక్క లోడ్స్ తీసుకుంటుంది, దానిపైన ఎక్స్టర్నల్ లోడ్స్ని కూడా తీసుకుంటుంది. అండ్ ఫౌండేషన్ అన్నిటికంటే కింద ఉంటుంది, అండ్ ఫౌండేషన్ పైన ప్లింత్ ఉంటుంది, కాలము, బీమ్, స్లాబ్, ఎక్స్టర్నల్ లోడ్స్ అన్నీ ఉంటాయి. సో అన్నిటికంటే ఎక్కువ లోడ్ ఫౌండేషన్ క్యారీ అవుట్ చేస్తుంది కాబట్టి అన్నిటికంటే ఎక్కువగా మినిమం నామినల్ కవర్ దీనికి ఉంచాల్సి వస్తుంది. అండ్ మినిమం గ్రేడ్ ఆఫ్ కాంక్రీట్ యూజ్డ్ ఇన్ కన్స్ట్రక్షన్. ఇందాక నేను చెప్పాను కదా మినిమం గ్రేడ్ ఆఫ్ కాంక్రీట్ మనం ఎంత యూజ్ చేయాలో, ఆ వాల్యూ వచ్చేసి 1 minute. M20 గ్రేడ్ ఆఫ్ కాంక్రీట్ మినిమం RCC యూజ్ చేయాలని చెప్పేసి. అండ్ అలాగే వేరియస్ ఇదిగోండి ఇక్కడ మినిమం గ్రేడ్ ఆఫ్ కాంక్రీట్ ఫర్ RCC వర్క్ M20. అండ్ కమింగ్ టు ద వేరియస్ మెటీరియల్స్ లైక్ PCC వర్క్. PCC అంటే ప్లెయిన్ సిమెంట్ కాంక్రీట్ అనమాట. ప్లెయిన్ సిమెంట్ కాంక్రీట్లో మినిమం 15 యూజ్ చేయాలి. వాటర్ ట్యాంక్స్కి అయితే M20, PCC సబ్జెక్టెడ్ టు సీ వాటర్ M20, RCC సబ్జెక్టెడ్ టు సీ వాటర్ M30, ఇంకా ప్రీ స్ట్రెస్డ్ కాంక్రీట్ M40 అండ్ పోస్ట్ టెన్షన్ జోన్లో M30 మినిమం యూజ్ చేయాల్సి వస్తుంది. సో ఇక్కడ వాటర్ సిమెంట్ రేషియో అనేది ఇవ్వడం జరిగింది. సో ఇది ప్లెయిన్ సిమెంట్ కాంక్రీట్కి, ఇది రెయిన్ఫోర్స్డ్ సిమెంట్ కాంక్రీట్కి వాటర్ సిమెంట్ రేషియో అండ్ మినిమం సిమెంట్ కంటెంట్ కూడా ఇవ్వడం జరిగింది. ఇది ప్లెయిన్ సిమెంట్ కాంక్రీట్ మన RCCలో ఇంపార్టెంట్ కాదు, మనం రిమెంబర్ చేయాల్సింది ఈ వాల్యూస్ అనమాట, రెయిన్ఫోర్స్డ్ సిమెంట్ కాంక్రీట్. ఇందాక ఏదైతే ఎక్స్పోజర్ కండిషన్స్ చెప్పానో అవి కూడా మీరు IS 456 2000లో చూడొచ్చు. సో క్లాస్ నెంబర్ వచ్చేసి 8.2.2 ఓపెన్ చేస్తే మీకు కోడల్ ప్రొవిజన్లోనే దొరుకుతాయి. సో ఎగ్జామ్లో వీటి నుంచి ఒక
14 మార్క్స్ క్వశ్చన్ కూడా అడగొచ్చు. ఈ వేరియస్ ఎక్స్పోజర్ కండిషన్స్లో వేరియస్ ఎన్విరాన్మెంట్లో ఏ విధంగా ఎక్స్పోజర్ కండిషన్స్ ఉంటాయి అని చెప్పేసి. సో మీరు యాజ్ ఇట్ ఈస్ కోడల్ బుక్లో మీరు కాపీ చేసుకు రాయొచ్చు. సో IAS 456 ఏంటంటే మీరు ఎగ్జామ్లో కూడా క్యారీ అవుట్ చేయొచ్చు. ఎగ్జామ్లో ఇది కూడా అలౌడ్ అనమాట. సో దాంట్లో ఒకవేళ క్వశ్చన్ అలా అడగడం జరిగితే మీరు ఈ క్లాజ్ ఓపెన్ చేసి దీంట్లో యాజ్ ఇట్ ఈస్ ఏదైతే మ్యాటర్ ఉందో అది మీరు కాపీ చేసి మీ ఎగ్జామ్ ఆన్సర్ షీట్లో రాయొచ్చు. సో ఇంతవరకు అయితే పర్మిషన్ ఉంది. నెక్స్ట్ ఇక రెయిన్ఫోర్స్డ్ కాంక్రీట్లో చూసినట్టయితే మినిమం గ్రేడ్ ఆఫ్ కాంక్రీట్ ఇందాక మనం చూసుకున్నాం. ఫ్రీ వాటర్ సిమెంట్ రేషియో, మ్యాక్సిమం ఫ్రీ వాటర్ సిమెంట్ రేషియో మనం ఎంత కలపారంటే 0.55. అంటే 1 kg ఆఫ్ సిమెంట్కి 550 ml. ఓకే, అంతే కదా, 50 ml ఆఫ్ వాటర్ యాడ్ చేయాల్సి వస్తుంది. అండ్ అలాగే మోడరేట్కి 0.5, సివియర్కి 0.45. అంటే రేషియో బేసిక్గా అనమాట. 1 kgకి 550 0.55 ml 0.55 లీటర్స్ ఆఫ్ వాటర్ అంటే 550 ml అవుతుంది. ఆ విధంగా ఈ వాటర్ సిమెంట్ రేషియో గ్రేడ్ ఎక్స్పోజర్ కండిషన్ బట్టి వేరీ అవుతూ ఉంటుంది కాంక్రీట్లో. అండ్ మినిమం సిమెంట్ కంటెంట్ ఓకేనా, మైల్డ్ అండ్ మోడరేట్కి ఏంటంటే మన సిమెంట్ వచ్చేసి 300 per meter cube ఆఫ్ వాల్యూమ్లో 300 kgs కంపల్సరీగా యూస్ చేయాలి. ఓకేనా, మినిమం అది అనమాట. దానికంటే ఎక్కువగా యూస్ చేయొచ్చు, బట్ దానికంటే తక్కువగా వెళ్ళకూడదు. సో మినిమం పర్ మీటర్ క్యూబ్ 300 kgs ఆఫ్ సిమెంట్ మనం యూస్ చేయాల్సిందే దాంట్లో రెయిన్ఫోర్స్డ్ సిమెంట్ కాంక్రీట్లో అండ్ మైల్డ్ ఎక్స్పోజర్ కండిషన్లో. ఒకవేళ డేంజర్ అనేది పెరిగింది అంటే మైల్డ్, మోడరేట్, సివియర్ ఆ విధంగా వెళ్ళింది అంటే డేంజర్ పెరుగుతుంది. సో డేంజర్ పెరిగితే మనం సిమెంట్ అనేది పెంచాల్సి వస్తుంది. సో అది ఎంత పెంచాలంటే 320. సో మైల్డ్ అండ్ మోడరేట్కి అయితే 300, దాని తర్వాత మీరు ఇంకా 20 పెంచుతూ పోవాలి. సో 320, 340, 360 ఈ విధంగా. సో దిస్ ఇస్ అ ట్రిక్ జస్ట్ టు రిమెంబర్. అదర్వైజ్ ఈ ట్రిక్స్ అనేవి మనకి మ్యాండేటరీ కాదనమాట. 20 పెంచు పోవాలని చెప్పేసి ఏం రూల్ లేదు. సో బేసికల్లీ కోడ్స్ ఆ విధంగా డిజైన్ చేశారు కాబట్టి ఆ విధంగా నేను రిమెంబర్ చేస్తున్నాను. అదే నేను మీతో షేర్ చేస్తున్నాను. ఎగ్జామ్లో మీకు ఈజీగా ఉంటుంది కాబట్టి. ఆల్రెడీ మీకు IAS 456 ఎగ్జామ్కి మీకు అలౌడే. ఈ వాల్యూస్ అని మీరు చూసి రాయొచ్చు ఇన్ కేస్ మీకు ఎక్కడైనా అవసరం అయితే. బట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వెళ్తే అప్పుడు మీకు కోడల్ ప్రొవిజన్ అనేది అలౌడ్ ఉండదు. గేట్ ఎగ్జామ్స్లో కానీ వేరే ఏదైనా SSC కానీ APPSC AWలో కానీ ఈ కోడల్ ప్రొవిజన్ నుంచి చాలా మనకి RCCలో బిట్స్ అడగడం జరుగుతుంది. ఓకే గైస్, ఈ క్లాస్లో ఇంతవరకు ఉంచుదాం. Hope you like this class, and if you have any queries you can feel free to ask and mail to this email address tajuddin.sk@dbasinstitutions.com. If you have any queries you can feel free to ask. Okay, until now, thank you for watching, thank you for staying here, thank you for watching the video. Let's meet in the next video.